ప్రకటన గ్రంథము 22వ అధ్యాయము పరిశుద్ధ గ్రంథంలో ప్రకటన గ్రంథము 22వ అధ్యాయము 17వ వచనాన్ని మనం చదువుకుందాం. ఆత్మయు పెళ్లి కుమార్తెయు రమ్ము అని చెప్పుచున్నారు, వినువాడును రమ్ము అని చెప్పవలెను. దప్పికొనిన వానిని రానిమ్ము, ఇచ్చయించు వానిని జీవ జలమును ఉచితముగా పుచ్చుకొననిమ్ము. ఈ గ్రంథమందున్న ప్రవచన వాక్యములను విను ప్రతి వానికి నేను సాక్ష్యం ఇచ్చినది ఏమనగా, ఎవడైనను వీటితో మరి ఏదైనాను కలిపిన ఎడల ఈ గ్రంథములో రాయబడిన తెగులు దేవుడు వానికి కలగజేయును. ఎవడైనను ఈ ప్రవచన గ్రంథమందున్న వాక్యములలో ఏదైనాను తీసివేసిన ఎడల దేవుడు ఈ గ్రంథములో రాయబడిన జీవ వృక్షములోను పరిశుద్ధ పట్టణములోను వానికి పాలు లేకుండా చేయును. ఈ సంగతులను గురించి సాక్ష్యం ఇచ్చువాడు అవును, త్వరగా వచ్చుచున్నానని చెప్పుచున్నాడు. ఆమేన్. ప్రభు అయిన యేసు రమ్ము. ప్రభు అయిన యేసు కృప పరిశుద్ధులకు తోడై ఉండును గాక. ఆమేన్. ప్రభు ఈ మాటలను దీవించును గాక. లెట్స్ ప్రే. ప్రార్థించుకుందాం. పరిశుద్ధుడా, సర్వశక్తిమంతుడా, కృపామయుడైన దేవానికి వందనాలు తండ్రి. ఈ దినమందు ప్రభువా యొక్క మధ్యాహ్నకాల సమయంలో మరొకసారి నీ రక్తము క్రిందికి వచ్చి నీ రక్తము క్రింద మా ప్రతి పాపమును, అతిక్రమములను, దోషములను ఒప్పుకుంటున్నాము. పూర్తిగా మమ్మల్ని కడుగుము, మమ్మల్ని శుద్ధీకరించుము. మరుపనే సముద్రములో మా పాప మూటను విసిరివేయము, మరియు మమ్మల్ని పరిశుద్ధాత్మ చేత నింపుము. ఓ ప్రభువా, నీ ఆత్మాభిషేకాన్ని మా అందరికీ దయచేయి. నీ వాక్యము ద్వారా ఈరోజు మాతో మాట్లాడు ప్రభువా. తండ్రి, ఒక మనుషుని యొద్ద నుండి వినుటకు మేము ఇక్కడికి రాలేదు, పరలోకపు సింహాసనం యొద్ద నుండి నీ స్వరాన్ని వినడానికి వచ్చాము దేవా. అందుకే దేవా, నన్ను పూర్తిగా శిలోచాటున మరుగు చేసుకొని నీ ప్రజలకు, నీ వధువుకి, నీ పెళ్లి కుమార్తెకు నీ స్వరాన్ని వినిపించమని ప్రార్థిస్తున్నా. నీ స్వరము నీ గొర్రెలు వింటాయి, అవి గుర్తిస్తాయి. ఎందుకంటే నువ్వు చెప్పావు, నా గొర్రెలు నా స్వరము వినును, అవి నన్ను వెంబడించును నువ్వు చెప్పావు. అందుకే ప్రభువా, నీ పిల్లలు ఈరోజు నీ స్వరమును విని దాన్ని గ్రహించుదురుగాక, దాన్ని వెంబడించుదురుగాక. ప్రభువా, ప్రతి బిడ్డ ఈరోజు నీ వాక్యమును వినుటకు కావలసిన అభిషేకాన్ని దయచేయి. దాన్ని గ్రహించడానికి కావలసిన పరిశుద్ధాత్మ బాప్తిస్మాన్ని దయచేయి. ఎందుకంటే ప్రత్యక్షతనిచ్చు వాడవు నువ్వే, ఎవరు ఇవ్వలేరు ప్రభువా. ఓన్లీ హోలీ గోస్ట్, పరిశుద్ధాత్మ మాత్రమే ఒక వ్యక్తి కనులు తెరిచి ఒక వ్యక్తి హృదయములో అది అర్థమవునట్లు చేయగలడు, వాటిని చూచేటట్లు చేయగలడు. అందుకే దేవా, నీ పరిశుద్ధాత్మ అభిషేకమును మా అందరికి ఇవ్వమని ప్రార్థిస్తున్నా. మేము ఈ కాలం యొక్క వర్తమానమును చూచే భాగ్యము దయచేయి. అలా చూచే నేత్రాలు మాకు ఇవ్వమని, ఆ అభిషేకాన్ని మాకు దయచేయమని నీకు అప్పగించుకుంటూ ప్రభువైన యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాను. ఆమేన్. కూర్చోనండి. క్రీస్తునందు ప్రియమైన దేవుని పిల్లలందరికీ మరి యొక్క మధ్యాహ్నకాల సమయంలో ప్రభువైన యేసుక్రీస్తు నామంలో నా యొక్క శుభములు మరి వందనాలు తెలియజేస్తున్నాను. మరి ప్రియమైన దేవుని పిల్లరా, ఈ మధ్యాహ్నం జాగ్రత్తగా మీరు దేవుడి వాక్యమును వినవలనని నేను కోరుచున్నాను. చాలా జాగ్రత్తగా వినండి. నేను చెప్పినట్లుగా కేవలం నేను ప్రకటన గ్రంథం మీద మాత్రమే మాట్లాడతాను. ఎందుకంటే ప్రకటన గ్రంథమే బైబుల్ అంతటికి తాళపు చెయ్యి. అవునంటారా? పరిశుద్ధ గ్రంథములో ఉన్న 65 పుస్తకాలకు 66వ పుస్తకమైన ప్రకటన గ్రంథమే తాళపు చెయ్యి ఉన్నది.
కాబట్టి ప్రకటన గ్రంథము తెరవబడితే బైబిల్లో ఉన్న ప్రతి పుస్తకము తెరవబడినట్లే. ఆమేన్. మరి ప్రతి పుస్తకము దేంతో లింక్ కలిగి ఉన్నదంటే, దేంతో సంబంధం కలిగి ఉన్నదంటే ప్రకటన గ్రంథంతో సంబంధం కలిగి ఉన్నది. అందుకే జాగ్రత్తగా మీరు వినవాలని కోరుతున్నాను, విన్నదాన్ని చూడాలని కోరుతున్నాను. ఏదైతే నువ్వు వింటావో దాన్ని చూడగలిగిన నేత్రాలు నీకు ఉండాలి. ఎందుకంటే బైబిల్ ఏమంటుందంటే, నేను వింటిని కానీ ఇప్పుడు చూచుచున్నాను. అవునంటారా? ఎప్పుడైనా గుర్తుంచుకోండి, దేవుని వాక్యమును నువ్వు చేర్చుకున్నప్పుడు ఆ వాక్యాన్ని చూడగలిగిన నేత్రాలు దేవుడు నీకు ఇవ్వాలి. యు హావ్ టు సీ ద వర్డ్. వాక్యము ఎలా అక్కడ మేనిఫెస్టేషన్ అవుతుంది, ఎలా అక్కడ ప్రత్యక్షపరచబడుతున్నది, ఎలా అక్కడ బయలుపరచబడుతున్నదో నువ్వు చూడగలగాలి. ఎప్పుడైతే నువ్వు వాక్యము అక్కడ ప్రత్యక్షపరచబడుట చూడగలుగుతావో అప్పుడే నీకు దేవుడు దర్శనం ఇచ్చాడని అర్థం. అవునంటారా? చూడండి, మొదటి రాకడలో ప్రభువైన యేసుక్రీస్తు వచ్చినప్పుడు ఆయన వాక్యమే శరీరధారిగా వచ్చాడు. యోహాను సువార్త 1:3 ఏమంటుందంటే, ఆదియందు వాక్యము ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యమే దేవుడైన ఆ వాక్యమే శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణుడిగా మన మధ్య నివసించాడు. అంటే వాక్యం ఏమైందంటే అక్కడ రక్త మాంసమైంది. వాక్యం ఏమైందంటే అక్కడ ప్రత్యక్షపరచబడ్డది. అయితే దాన్ని ఆ వాక్యము ప్రత్యక్షపరచబడుట అప్పుడున్న ఇజ్రాయెల్ సంఘము చూడలేకపోయింది. వింటున్నారా? వాళ్ళకు వాక్యం తెలవక కాదు, వాళ్ళు ధర్మశాస్త్రములో సున్నా అర్ధ సున్నా పొల్లులు అన్నీ ఎరిగిన వాళ్ళు ధర్మశాస్త్రం అంతా బాగా పఠించున్న వాళ్ళు, ధర్మశాస్త్రములో వాళ్ళు పండితులు వాళ్ళు. కానీ వాళ్ళు ఏం చూడలేకపోయారంటే వాక్యం అక్కడ శరీరధార అవుట చూడలేకపోయారు. వాక్యం అక్కడ మెటీరియల్గా పదార్థంగా మారుట చూడలేకపోయారు. దాన్ని ఎవరు చూసారంటే ఆ బావి దగ్గర ఉన్న స్త్రీ చూసింది, ఆ పొట్టి చెక్కయ్య చూశాడు. వింటున్నారా? సుంకపు మెట్ట దగ్గర ఉన్న ఆ మత్తయ్య చూశాడు. జాలరులుగా ఉన్న పేతురు, ఆంధ్రయ్య, యోహాను చూశారు. హల్లెలూయా. ఆ చదువురాని పామరులు చూశారు. ఏం చూశారంటే వాక్యం అక్కడ పదార్థం అవుట చూశారు, వాక్యం అక్కడ శరీరధార అవుట చూశారు. ఈరోజు కూడా సంఘ శాఖలకు మనకు తేడా ఏంటిదంటే, వాళ్ళకు సంఘ శాఖలకు వాక్యం తెలియదని కాదు, వాళ్ళు మనకంటే ఎక్కువ రిఫరెన్సులు చూపించగలరు, మనకంటే ఎక్కువ వాక్యం చదువుతారు, వాళ్ళు మనకంటే ఎక్కువ బైబిల్ చదువుతారు వాళ్ళు. వింటున్నారా? కానీ వాళ్ళు ఏం చూడలేకపోతున్నారు అంటే ఆ వాక్యమే ఈ కళల ఎదుట నెరవేరం జరుగుతున్నది. వాళ్ళు ఏ వాక్యమునైతే తెలుసుకొని ఉన్నారో, ఏ వాక్యమైతే వాళ్ళు ఎరిగి ఉన్నారో ఆ వాక్యమే శరీరధారి అయి, ఆ వాక్యమే పదార్థమై వాళ్ళ ముందే జరుగుతూ ఉన్నది. దాన్ని వాళ్ళు పట్టుకోలేరు. ఎందుకంటే వాళ్ళ వాక్యాన్ని ఎప్పుడు కూడా చరిత్రలో చూస్తారు, భవిష్యత్తులో చూస్తారు. కానీ వాక్యము ప్రస్తుత కాలములో జరుగుతుందంటే చూడరు. వింటున్నారా? వారు వాక్యాన్ని ఎప్పుడు చరిత్రలో జరిగింది చూస్తారు. చరిత్రలో జరిగింది కరెక్టే, నోవా దినాలలో జరిగింది, అవును మోషే దినాలలో జరిగింది, ఏలియా దినాలలో జరిగింది, అవును సంసోన్ దినాలలో జరిగింది. వింటున్నారా? అవును మొదటి రాకడలో యేసు వచ్చినప్పుడు జరిగింది. అలానే భవిష్యత్తులో, అవును రాబోయే దినాలలో వాక్యం జరుగుతుంది కరెక్టే. ఆ ఇద్దరు ప్రవక్తలు వస్తారు, మోషే ఏలియాలు వస్తారు. వాళ్ళు వచ్చి వాళ్ళిద్దరూ మొత్తము ఇజ్రాయెల్కి అందరికి సువార్త చెప్తారు. రాబోయే దినాల్లో యేసు ప్రభు వచ్చి ఈ భూమిపైన రాజ్యాన్ని స్థాపిస్తాడు, 1000 ఏళ్ల పరిపాలన జరిగిస్తాడు. చూసారా? వాళ్ళు వాక్యాన్ని ఎప్పుడు కూడా పదార్థం అవుట ఎక్కడ చూస్తారంటే చరిత్రలో చూస్తారు, అటు భవిష్యత్తులో చూస్తారు. కానీ వాక్యము ప్రస్తుత కాలంలో శరీరధారై ఉన్నది. అక్కడ వాక్యం ఇప్పుడు పదార్థమై ఉన్నది, దాన్ని వాళ్ళు చూడలేరు. అందుకే లవదిక సంఘకాలం గుడ్డిది అని బైబిల్ అంటుంది.
హల్లెలూయా. లవోదిక సంఘకాలం గుడ్డిది. వింటున్నారా నేను చెప్పింది? ఎందుకు గుడ్డిది అంటే వాళ్ళు వాక్యం తెలవక కాదు, వాళ్ళకు వాక్యం తెలుసు. వాళ్ళు ఏ రిఫరెన్స్ అంటే ఆ రిఫరెన్స్ చెప్పగలరు. కానీ బైబిల్ అంతటిని వాళ్ళు పఠించిన వాళ్ళే, బైబిల్ అంతా చదివిన వాళ్ళే, బైబిల్ అంతా ధ్యానించే వాళ్ళే. కానీ ఆ వాక్యం ఇప్పుడు శరీరధారైంది, ఆ వాక్యం ఇప్పుడు పదార్థమైందంటే నమ్మరు. దే డోంట్ బిలీవ్. వాళ్ళు ఎన్నడూ నమ్మరు. అదే మనకు వాళ్ళకు తేడా. ఎందుకంటే ఈ వర్తమానంలో ఉన్న మనము వాక్యము పదార్థం అవుట చూస్తాం. ద వర్డ్ ఈస్ బికమ్ ఫ్లెష్. వాక్యం ఇప్పుడు ఏమైందంటే శరీరధారైంది. అర్థమవుతుందని అన్నది. దాన్ని మనం చూడగలగడమే దేవుడు మనకిచ్చిన ప్రత్యక్షత, బయలుపాటు. దాన్ని చూడలేని వాడే గుడ్డివాడు. అందుకే లవోదిక సంఘము అనగా 33,000 సంఘ శాఖలు గుడ్డివై ఉన్నవి. ఒక వధువు ఒకటి మాత్రమే వాక్యం ఇప్పుడు శరీరధారై ఉండుట చూడగలుగుతున్నది. ఆమేనంటారా? నా ఇప్పుడు నేను చాలా ఇంపార్టెంట్ మాటలు మాట్లాడబోతున్నాను. బాగా వినాలి. వర్తమానం వింటే మీకు ఏం జరుగుతుందో తెలుసా? మీలో శరీరధార అవుతుంది. వెన్ యూ రిసీవ్ ద వర్డ్, వాక్యం నువ్వు వింటా ఉంటే, ఎందుకంటే గ్రీకు భాషలో వినడం అన్నా తినడం అన్నా ఒకటే. గ్రీకు భాషలో వినడం అన్నా తినడం అన్నా ఒకే మాట వాడబడింది. నువ్వు వాక్యం వినడము అంటే తినడం. నువ్వు తిన్న ఆహారం ఎలాగైతే నీకు ఒంటి పడుతుందో, నువ్వు తిన్న ఆహారం ఎలాగైతే నీలో రక్త మాంసములుగా మారుతుందో, అర్థమవుతుందా? అలానే వాక్యం కూడా ఏమవుతుందంటే నీలో రక్త మాంసములు అవుతుంది, నీలో శరీరధార అవుతుంది. అందుకే వాక్యం వినేటప్పుడు జాగ్రత్తగా వినాలా, వాటిని స్వీకరించాలా. యూ హ్యావ్ టు రిసీవ్ ద వర్డ్. నువ్వు వాక్యాన్ని స్వీకరిస్తున్న కొలది అది నీలో శరీరధార అవుతా ఉంటుంది. ఆమేన్. జాగ్రత్తనండి. ఇప్పుడు నేను చెప్పే వర్తమానం ఇక్కడ ప్రకటన 22:17 ఇలా రాయబడ్డది. ఆత్మయు పెళ్లి కుమార్తెయు రమ్ము అని చెప్పుచున్నారు. వినువాడును రమ్ము అని చెప్పవలెను. దప్పికొనిన వానిని రానిమ్ము, ఇచ్చయించు వానిని జీవజలమును ఉచితముగా పుచ్చుకొననిమ్ము. ఓకేనా? వింటున్నారా అందరూ? ఆత్మ పెద్ద అక్షరాల్లో ఉందా? మరి బైబిల్లో ఎప్పుడు ఆత్మ పెద్ద అక్షరాలు ఉంటుంది, ఏంటి అది? దట్స్ ద హోలీ గోస్ట్, పరిశుద్ధ ఆత్మ. ఆల్రెడీ నేను చెప్పాను చాలాసార్లు. పెద్ద అక్షరాలలో ఆత్మ రాయబడ్డది అంటే అది మన ఆత్మ కాదు, దేవుని ఆత్మ. ఇట్స్ ద హోలీ గోస్ట్, పరిశుద్ధ ఆత్మ. మరియు పెళ్లి కుమార్తె. ఎవరు పెళ్లి కుమార్తె? ఎవరు పెళ్లి కుమార్తె? వినపడతలేదు నాకు. మనమే వధువు. ఇది పెళ్లి కుమార్తె కాలమేనా? ఇది వధువు కాలమేనా? ఇది 2 కాలాలు నడుస్తున్నాయి. ఒకటి లవోదిక కాలము, రెండవది వధువు కాలం. 7వ సంఘాల దూత వచ్చి ఏం చేశాడు? పిలిపించాడు. ఎవరిని పిలిపించాడు? లవోదిక సంఘ కాలంలో నుండి బయటికి రండి. రైట్? బయటికి పిలిచాడు మనల్ని. మనం బయటికి వచ్చాం. అందుకే ఈరోజు సంఘ శాఖలను విడిచిపెట్టి బయటకు వచ్చాం. ఎందుకంటే సంఘ శాఖలు లవోదికలో ఉన్నాయి, గుడ్డితనంలో ఉన్నాయి, దిగంబరత్వంలో ఉన్నాయి. లవోదిక సంఘం పరిస్థితి ఏంటిది? గుడ్డిది, దిగంబరిది, దిక్కుమాలినది, దరిద్రమైనది, దౌర్భాగ్యమైనది. ఆ స్థితి నుండే దేవుడు మనల్ని 7వ సంఘ కాలపు వర్తమానం ద్వారా బయటికి పిలిచాడు. మనం ఆ స్థితి నుండి బయటకు వచ్చేసాం. వి కేమ్ అవుట్. బయటకు వచ్చామా? అబ్రాహాము ఎలా బయటకు వచ్చాడో మనం కూడా అలానే బయటకు వచ్చాం. ఇజ్రాయేలు మొదటి నిర్గమంలో ఎలాగైతే ఐగుప్తును విడిచిపెట్టి బయటకు వచ్చారో మనం కూడా అలానే బయటకు వచ్చాం 3వ నిర్గమంలో. ఇది ఎన్నో నిర్గమం? ఇది వినపడతలేదు నాకు. 3వ నిర్గమం ఇది. తృతీయ నిర్గమం, థర్డ్ ఎక్సోడస్.
మొదటి నిర్గమము ఇజ్రాయేలు ఐగుప్తు దేశాన్ని విడిచిపెట్టి బయటకు వచ్చుట. ఆమేనంటారా? రెండవ నిర్గమము యేసుక్రీస్తు ద్వారా. ఆమేన్. అక్కడ మొదటి నిర్గమములో మోషే ద్వారా అయితే రెండవ నిర్గమములో యేసుక్రీస్తు ద్వారా యూదాయిజం నుండి బయటకు వచ్చుట. ఆమేనంటారా? యూదాయిజం నుండి బయటకు వచ్చుట. ఇప్పుడు మూడవ నిర్గమములో విలియం బ్రానమ్ ద్వారా డినామినేషనలిజం నుండి బయటకు వచ్చుట. వింటున్నారా? సేమ్ మనం బయటకు వచ్చాం. మీరు వచ్చిన బయటకు వచ్చి ఎక్కడున్నాం మనం ఇప్పుడు? ఆమేన్. వాగ్దాన భూమిలో ఉన్నాం ఇప్పుడు. ఆమేనంటారా? మొదటి నిర్గమములో వాళ్ళు వాగ్దాన భూమిలోకి వెళ్ళారు. ఎందుకంటే విమోచన అనే పదానికి రెండు అర్థాలు ఉన్నాయి. ఒకటి బయటికి వచ్చుట, ఇంకొకటి లోపలికి వెళ్ళుట. చాలాసార్లు చెప్పిన బయటికి వచ్చుట, లోనికి వెళ్ళుట. నోవాహు లోకము నుండి బయటికి వచ్చాడు, ఓడలోనికి వెళ్ళాడు. నోవాహు లోకము నుండి బయటికి వచ్చాడు, ఓడలోనికి వెళ్ళాడు. అలానే మొదటి నిర్గమములో మోషే ప్రవక్త ద్వారా మొదటి నిర్గమం ప్రజలైన ఇజ్రాయేలు ఐగుప్తు నుండి బయటికి వచ్చారు. మరి వాగ్దాన దేశమైన ఆ పాలు తెరలు ప్రవహించే దేశమైన కానాను దేశంలోనికి వెళ్ళారు. ఆమేనంటారా? అలానే రెండవ నిర్గమములో సెకండ్ ఎక్సోడస్ లో రెండవ నిర్గమములో యేసుక్రీస్తు ద్వారా అప్పుడున్న ఆది అపోస్తులు శిష్యులు అప్పుడున్న ఆది సంఘము యూదాయిజం నుండి బయటకు వచ్చింది. మరి వాగ్దాన దేశమైన పరిశుద్ధాత్మలోనికి వాళ్ళు వెళ్ళారు. పెంతెకోస్తు అనే పండుగ రోజున పరిశుద్ధాత్మ అనే వాగ్దాన దేశంలోనికి ప్రవేశించారు. ఆమేనంటారా? బయటికి వచ్చుట, లోనికి వెళ్ళుట. విమోచనకు అర్థం ఏంటంటే బయటికి వచ్చుట, లోనికి వెళ్ళుట. ఆమేన్. అలానే మూడవ నిర్గమములో విలియం బ్రెన్నామ్ అనే 7వ సంకల్పపు దూత ద్వారా మనము ఈ డినామినేషనలిజం నుండి బయటకు వచ్చినాం, ఈ లవోదికీయ నుండి బయటకు వచ్చినాం. ఇప్పుడు లోనికి వెళ్తున్నాం. ఏంటి లోనికంటే మన వాగ్దాన దేశమైన మన థియోఫనీలోనికి వెళ్తున్నాము. మన వాగ్దాన దేశం మన కొత్త శరీరం, అవర్ న్యూ బాడీ. మన కొత్త శరీరమే మన థియోఫనీ. దాన్నే పౌలు గారు అక్షయ శరీరము అన్నాడు, అమర్త శరీరము అన్నాడు. ఆ అమర్త శరీరం, ఆ అక్షయ శరీరంలోనికి ప్రవేశించుటయే ఇప్పుడు మన వాగ్దాన దేశమైనది. అర్థమైన రామని చెప్పాలా? అర్థమవుతుందని చెప్పింది. సో మనం ఇప్పుడు ఐగుప్తు నుండి బయటకు వచ్చినాం. అవునా? సాదృశ్యంగా ఐగుప్తు నుండి బయటకు వచ్చినాం, యూదాయిజం నుండి బయటకు వచ్చాం, లవోదికీయలో నుండి బయటకు వచ్చాం. ఇప్పుడు ఎందులోకి వెళ్తున్నాం? మనం వాగ్దాన భూమిలోనికి, మన కొత్త శరీరంలోనికి వెళ్తున్నాం. హల్లెలూయా. మన కొత్త శరీరమే మన థియోఫనీ, మన థియోఫనీ. ఇప్పుడు ఆ థియోఫనీలోనికి ప్రవేశిస్తున్నాం. నేను ఆల్రెడీ చెప్పాను, ఆ థియోఫనీ మనం ఉన్నకు రుజువు ఏంటిది అంటే ఆ థియోఫనీలోని భాగమైన పరిశుద్ధాత్మ బాప్తిస్మమే ఈరోజు అది మనకున్నదనకు రుజువు. ఎందుకంటే పరిశుద్ధాత్మ బాప్తిస్మము సంచకరువుగా ఇవ్వబడ్డదని పౌలు గారు అంటున్నాడు. సంచకరువు అంటే అర్థం ఏంటో తెలుసా? భయానా, అడ్వాన్స్. సో ఇప్పుడు మనకు ఆ కొత్త శరీరం ఉన్నది అనుటకు రుజువు ఏంటంటే భయానా వచ్చింది మన దగ్గరికి. హల్లెలూయా. అర్థమైంది అందరికీ? 1963లో మన థియోఫనీ దిగొచ్చింది. ఆ మేఘం ఏంటిది? ఎవరు థియోఫనీ? మన థియోఫనీ అది. అందుకే ప్రవక్త తాను ఏమన్నాడంటే, ఆ రాకడని ఏమన్నాడంటే ఇది క్రీస్తు యొక్క వధువు రాకడ. ఏమన్నాడు? ఇంగ్లీష్లో ఏమన్నాడంటే బ్రైడ్ కమింగ్ ఆఫ్ క్రైస్ట్. బ్రైడ్ కమింగ్ ఆఫ్ క్రైస్ట్ అంటే క్రీస్తు యొక్క వధువు రాకడ. అంటే దాని అర్థం ఏంటంటే వధువులో క్రీస్తు వస్తున్నాడు. ఆ వధువు ఏంటంటే అదే మన థియోఫనీ శరీరం. ఇంకో మెసేజ్లో ఆయన ఏమన్నాడంటే ఇట్స్ ఎ బాడీ ఆఫ్ బిలీవర్స్. అది విశ్వాసుల శరీరం అన్నాడు ఆ మేఘాన్ని. అదే మన థియోఫనీ. ఇప్పుడు ఆ థియోఫనీ భాగమే ఇప్పుడు మనం పొందుకుంటున్న పరిశుద్ధాత్మ బాప్తిస్మం. ఆమేన్. హల్లెలూయా. దేవుడికి మహిమ కలుగును గాక.
పెంతెకోస్తలు పొందుకుంటున్న పరిశుద్ధాత్మ కాదు ఇది. వింటున్నారా నేను చెప్పింది? పెంతెకోస్తలు పొందుకుంటున్న పరిశుద్ధాత్మ బాప్సం కాదు ఇది. 1963లో 7వ ముద్రలో వచ్చిన పరిశుద్ధాత్మ బాప్సం ఇది. చెప్పానా నేను ఒకసారి మీకు? పరిశుద్ధాత్మ బాప్తిజం రావాలంటే, పరిశుద్ధాత్మ రిలీజ్ కావాలంటే వాక్యం తెరవబడాలి. మొదటి రాకడలో పరిశుద్ధాత్మ ఎప్పుడు వచ్చింది? యేసు ఉన్నప్పుడు రాలే. యేసు ఉన్నప్పుడు వచ్చిందా? రాలా. కానీ యేసు వాక్యం, జీసస్ ఇస్ ద వర్డ్. యేసు వాక్యమేనా? ఆ వాక్యం యేసు సిలువలో 7 చోట్ల తెరవబడ్డాడు. అవునంటారా? 7 చోట్ల తెరవబడ్డాడు. 7 ముద్రలు తెరవబడ్డాయి. ఒకటి తలపైన ముళ్ళ కిరీటం, మొదటిది. అవునా? రెండవది ఒకరి తరఫ 40 దెబ్బలు వీపు పైన కొట్టబడ్డది. రెండవ గాయం 2వ చోట తెరవబడింది. మూడవది కుడి చేకి, 4వది ఎడమ చేకి, 5వది కుడి కాలికి, 6వది ఎడమ కాలికి. అయినా గాయాలు, వాక్యం తెరవబడింది అక్కడ. ఇక 7వది 7వ ముద్రలో, అంటే ఆయన నిద్రిస్తుండగా, బాగా వినండి, ఆయన నిద్రిస్తుండగా ఆయన ప్రక్కలో పొడిచాడు. సైలెన్స్ పీరియడ్ అది. అప్పటికే 7 మాటలు మాట్లాడేశాడు, సైలెన్స్ లో ఉన్నాడు. ఇప్పుడు ఆయన నిశ్శబ్దంలో ఉండగా, 7వ ముద్రలో ఉండగా పక్కలో పొడిచాడు. నీరు రక్తం బయటకు వచ్చింది. మరి నీరు రక్తం ఏంటో తెలుసుగా మీకు? గుర్తుందా మీకు? కొత్త జన్మ గురించి చెప్పాను. వధువు ఎట్లా జన్మిస్తుంది? నీరు, రక్తము, ఆత్మ. ఇప్పుడు 7వ ముద్రలో వధువు జన్మిస్తా ఉన్నది. 7వ ముద్రలో కొత్త జన్మ జరుగుతూ ఉన్నది. నీరు, రక్తం బయటకు వచ్చింది. ఆ తర్వాత ఆత్మ బయటకు వచ్చింది. స్పిరిట్ రిలీజ్డ్. ఆమేన్. అప్పుడు పెంతెకోస్తల పండుగ రోజున ఈ 7 గాయాలు యేసుకు తగిలిన తర్వాత, 7 చోట్ల వాక్యం తెరవబడిన తర్వాత పరిశుద్ధాత్మగా ఆయన దిగొచ్చాడు అక్కడికి. అది తొలకరి వర్షం. కానీ ఈరోజు మనకు కావాల్సింది ఏంటో తెలుసా? విత్తనాలు పరిపక్వత చెందాలంటే ఏ వర్షం కావాలా? ఎందుకంటే ఇది కోతకాలం. ఇది విత్తనాలు విత్తే కాలం కాదు. విత్తనాలు పరిపక్వత చెంది కోసే కాలం ఇది. కోత కాలంలో వర్షం కావాలా? విత్తనము పరిపక్వత చెందాలంటే వర్షం కావాలా? చెప్పాలా? నాకు కావాలా లేదా? దాన్నే కడవరి వర్షం అంటారు. ఆ కడవరి వర్షం ఎప్పుడు వచ్చింది? 1963లో మేఘారుడైన వచ్చినప్పుడు, 7 ముద్రలు తెరవబడినప్పుడు, వాక్యము 7 చోట్ల పగలగొట్టి తెరవబడినప్పుడు పరిశుద్ధాత్మ అభిషేకము ఇప్పుడు దిగొస్తుంది మనలోనికి. ఆమేన్. జాగ్రత్త వినండి. ఈరోజు మనం లవదీకులో లేం. ఈరోజు మనం పెళ్లి కుమార్తెలో ఉన్నాం. పరిశుద్ధాత్మ బాప్తిజం, కొత్త జన్మ. వింటున్నారా? పరిశుద్ధాత్మ బాప్సం, కొత్త జన్మ. ఈరోజు మనల్ని లవదీకులో నుండి వధువుగా, పెళ్లి కుమార్తెగా మనల్ని ఆ స్థానాన్ని తీసుకొచ్చింది. ఓకేనా? అర్థమైన వాళ్ళు ఆమె చెప్పండి. జాగ్రత్త వినండి. ఆ పిల్లలు ఎవరు ఆడుకుంటున్నారు చూడండి. కూర్చో అమ్మాయి, కూర్చో. ఆడొద్దు సిస్టర్, అట్లా ఆడనీయకమ్మా. జాగ్రత్త వినండి. అందుకే ఇక్కడ 17వ వచనంలో, ప్రకటన 17 ఎవరు గురించి అంటే మన గురించి. దిస్ వర్డ్ ఈజ్ బిలాంగ్స్ టు అస్. ఈ మాట మనకు సంబంధించింది. ఆత్మయు పెళ్లి కుమార్తెయు. డినామినేషన్స్కి కాదు, సంఘ శాఖలకు కాదు. ఎందుకంటే వాళ్ళు 3వ నిర్గమం యొక్క వర్తమానికుని వాళ్ళు నమ్మలేదు.
అవునా? మొదటి నిర్గమం యొక్క వర్తమానికుని నమ్మినప్పుడు, ఎవరు మొదటి నిర్గమం యొక్క వర్తమానికుడు? మోషే. అతని వర్తమానం నమ్మినప్పుడు ఐగుప్తు నుండి ఇజ్రాయెల్ ప్రజలకు విడుదల వచ్చింది, బానిసత్వము నుండి విడుదల వచ్చింది, వాళ్ళ చేతులకు కాళ్ళకు వేయబడిన గొలుసు నుండి విడుదల వచ్చింది. అవునా? వారు బానిసత్వం నుండి విడుదల పొందుకొని స్వతంత్రులు అయ్యారు. సత్యం ఎప్పుడు కూడా మనల్ని స్వతంత్రులను చేస్తుంది, బానిసలుగా చేయదు, స్వతంత్రులను చేస్తుంది. అవునంటారా? వారు ఆ మొదటి సంఘకాలపు ప్రవక్త వర్తమానికుడు, మొదటి నిర్గమ యొక్క వర్తమానికుడు ప్రవక్తను వాళ్ళు నమ్మినప్పుడు వాళ్ళ ఐగుప్తు నుండి విడుదల పొందుకున్నారు. ఆమేన్. బానిసత్వం నుండి విడుదల పొందుకున్నారు. హల్లెలూయా. వాళ్ళు స్వతంత్రులు అయ్యారు. అలానే రెండవ నిర్గమం యొక్క వర్తమానికుడు ఎవరైనా? జీసస్ క్రైస్ట్, యేసుక్రీస్తు. ఆమేనంటారా? రెండవ నిర్గమం యొక్క వర్తమానికుడు యేసుక్రీస్తు. ఆమేన్. ఇప్పుడు ఆయనను నమ్మినందుకు ఏం జరిగింది? శిష్యులు ఆ 120 మంది మేడగదిలో ఇంచుమించు 120 మంది కూడుకున్న వాళ్ళందరూ యూదాయిజము నుండి, బానిసత్వము నుండి విడుదల పొందుకున్నారు. హల్లెలూయా. పాపము నుండి విడుదల పొందుకున్నారు. ఆమేనంటారా? యేసు వాళ్ళను పాపము నుండి విడుదల ఇచ్చాడు, యూదాయిజము నుండి వాళ్ళకు విడుదల ఇచ్చాడు. ఆమేన్. అలానే ఈ రోజున మూడవ నిర్గమపు వర్తమానికుడు, ఈ రోజున మూడవ నిర్గమం యొక్క వర్తమానికుడు ప్రవక్త, ఆయన ఎవరు? విలియం మ్యారియన్ బ్రెన్హామ్, ఏలియా. మోషే, క్రీస్తు, ఏలియా. ఈ మూడు గుర్తుపెట్టుకోండి: మోషే, క్రీస్తు, ఏలియా. దాని కారణం తెలుసా? ఈ మూడు ఎందుకు గుర్తుపెట్టుకోమని చెప్పాను తెలుసా? నెక్స్ట్ మెసేజ్లో నేను చెప్తాను. ఈ మూడు ఒకేసారి పనిచేసిన కాలంలో మనం ఉన్నాం. బాబా ఓ ప్రవచనం వచ్చింది ప్రవక్తకు. ఇలానే బ్రెన్హామ్ టెబర్నాకిలో కూర్చుండగా ఒక ప్రవచనం వచ్చింది. ఏమని ప్రవచనం వచ్చిందంటే, ఇంకొక 3 నెలలలో ఈ టెబర్నాకిల్లో క్రీస్తు ఆత్మను, ఏలియా ఆత్మను, మోషే ఆత్మను, బాగా వినండి, మోషే, ఏలియా, క్రీస్తు, ఈ ముగ్గురి ఆత్మను నేను ఇక్కడ కుమ్మరించబోతున్నాను. ఈ 3 పరిచర్యలు ఇక్కడ జరగబోతున్నాయి. థస్ సే ద లార్డ్, ప్రభు ఇలాగ సెలవిస్తున్నాడు అని సంఘంలో ఒకరు ప్రవచించారు. వావ్. 3 monthsలో, 3 నెలల్లో అన్నాడు. ఓ కరెక్ట్గా 3 నెలలకు స్టార్టెడ్, ప్రారంభమైంది. మోషే పరిచర్య ప్రారంభమైంది, ఏలియా పరిచర్య ప్రారంభమైంది, క్రీస్తు పరిచర్య కూడా ప్రారంభమైంది. బాగా వినండి నేను చెప్పేది. ఈ 3 పరిచర్యలు జరిగినాయి విలియం బ్రెన్హామ్ జీవితంలో. ఈ 3 పరిచర్యలు వింటున్నారా? అర్థమైన వాళ్ళందరూ ఆమె చెప్పండి. సో మూడవ నిర్గమంకి వచ్చినప్పుడు ఏలియా ద్వారా విలియం బ్రెన్హామ్ ఏలియా ద్వారా మనము డినామినేషనలిజం నుండి, సంఘ శాఖల నుండి, సంస్థల నుండి, ఆచారాల నుండి, సాంప్రదాయాల నుండి, పాపము నుండి, లవోదికీయ నుండి విడుదల పొందుకొని బయటికి వచ్చాం. సో ఇప్పుడు నువ్వు నేను పెళ్లి కుమార్తె అని పిలువబడడానికి కారణం ఈ మూడవ నిర్గమం యొక్క వర్తమానికుడు ఏలియా పరిచర్య ద్వారా మనం బయటికి రావడం వలననే మనం ఇప్పుడు పెళ్లి కుమార్తె అని పిలువబడుతున్నాం. అర్థమైందా నేను చెప్పింది? మనం పెళ్లి కుమార్తె అని పిలవడానికి కారణం ఏంటంటే ఈ 3వ పరిచర్య, ఏలియా పరిచర్య మనల్ని పెళ్లి కుమార్తెగా చేసింది. మనల్ని పెళ్లి కుమార్తెగా చేసింది. 3వ నిర్గమంలో, 3rd ఎక్సడస్లో, 3వ నిర్గమంలో 3వ నిర్గమపు వర్తమానికుడైన విలియం బ్రెన్హామ్ ఏలియా ద్వారా దేవుడు చేశాడు. అమనంటారా? ఓకే. అందుకే ఇక్కడ ఏమంటున్నాంటే, ఆత్మయు పెళ్లి కుమార్తెయు
రమ్ము అని చెప్పుచున్నారు. వింటున్నారా? ఆత్మ అంటే పరిశుద్ధాత్మ, ఎందుకంటే పెద్ద అక్షరాలలో ఉంది. అది మన ఆత్మ కాదు, మనిషి ఆత్మ కాదు, అది ఇట్స్ ద హోలీ గోస్ట్, పరిశుద్ధాత్మ. రెండవది పెళ్లి కుమార్తె. జాగ్రత్తగా వినండి. ఆత్మయు పెళ్లి కుమార్తెయు రమ్ము అని చెప్పుచున్నారు. ఇప్పుడు వీళ్ళిద్దరి వాయిస్ ఒకటేనా? ఇప్పుడు వీళ్ళిద్దరి స్వరం ఒకటేనా? పరిశుద్ధాత్మ చెప్పిందే పెళ్లి కుమార్తె చెప్తున్నది, పెళ్లి కుమార్తె చెప్పినదే పరిశుద్ధాత్మ చెప్తున్నాడు. వింటున్నారా నేను చెప్పింది? పరిశుద్ధాత్మ చెప్పిందే పెళ్లి కుమార్తె చెప్తున్నాడు, పెళ్లి కుమార్తె చెప్పినదే పరిశుద్ధాత్మ చెప్తున్నాడు. ఇప్పుడు వీళ్ళిద్దరి స్వరం ఒకటేనా? వేరు వేరు ఉందా? అంటే ఇప్పుడు పరిశుద్ధాత్మ స్వరము ఎవరి ద్వారా వినబడుతుంది అంటే ఆ టీవీ ప్రసంగికుల ద్వారా కాదు. ఆ సంఘ శాఖల్లో ఫేమస్ అయిపోయి డబ్బుకు పడిపోయి ఒక మినిస్టర్, ఒక సేవకుడు 3 విషయాలలో జారుతుండాలన్నాడు ప్రవక్త. సేవకుడైనా క్రైస్తవుడైనా ఎవరైనా కావచ్చు, 3 విషయాలు జారుతుండాలన్నాడు. ఒకటి ధనము, రెండవది స్త్రీ, మూడవది పేరు ప్రఖ్యాతలు. వింటున్నారా? మనీ ఉమెన్ పాపులారిటీ, మనీ ఉమెన్ పాపులారిటీ, ధనము, స్త్రీ, పేరు ప్రఖ్యాతలు. ఈ మూడిట్లో ఎప్పుడు జాగ్రత్తగా ఉండాలి అన్నాడు ప్రవక్త. ఈ మూడే పౌలు గారు రాసిన శరీరాశ, నేత్రాశ, జీవబుడంబం. వింటున్నారా? శరీరాశ, నేత్రాశ, జీవబుడంబం. ఈ మూడింటి మీద నేను చాలాసార్లు బోధించాను, మెనీ టైమ్స్. శరీరాశ అంటే ఏంటిది, నేత్రాశ అంటే ఏంటిది, జీవబుడంబం అంటే ఏంటిదో నేను చెప్పాను. వింటున్నారా? అర్థమవుతుందా? జాగ్రత్త వినండి ఇప్పుడు నేను చెప్పేది. ఈరోజు ప్రతి ప్రీచర్, ప్రతి ప్రసంగికుడు ఈ మూడిట్లో ఏదో ఒక దాంతో పడిపోయాడు. డినామినేషన్లో ఉన్న సేవకులు ఈ మూడిట్లో దేంట్లో ఒక దానిలో పడిపోయారు. మొన్న వార్తాపత్రికలో వచ్చింది, విజయవాడలో ఒక ఫాదర్ని ఒక గ్యాంగ్ బెదిరించడం మొదలుపెట్టారు, బ్లాక్మెయిల్ చేయడం మొదలుపెట్టారు. ఏంటి బ్లాక్మెయిల్ అంటే, అతని దగ్గరికి ఒక అమ్మాయిని పంపించి, ఆ ఫాదర్ దగ్గరకు ఒక అమ్మాయిని పంపించి, ఆ అమ్మాయితో అతను రాసలీలలు చేస్తుండగా దాని ఫొటోస్, వీడియోస్ తీసి బ్లాక్మెయిల్ చేయడం మొదలుపెట్టారు. ఈ మధ్యలోనే మన మెసేజ్లో అలాంటి ఒక బ్రదర్ మారాడు, అలా చేసే బ్లాక్మెయిల్ చేసే బ్రదర్. వాళ్ళదో సపరేట్ గ్యాంగ్ ఉంటుంది, అందులో స్త్రీలు, పురుషులు, ఇంకా చాలామంది దాంట్లో పాల్గొని ఉంటారు. ఆ గ్యాంగ్ గురించి పోలీసులకు తెలియదు, పాస్టర్స్కి తెలియదు, ఫాదర్స్కి ఎవరు తెలియదు. అంత సీక్రెట్ గ్యాంగ్స్ ఉంటాయట. ఎందుకంటే ఆ బ్రదర్ దాదాపు 10 సంవత్సరాలు ఆ పనిచేసి ఎంతో మంది దగ్గర డబ్బులు వసూలు చేశాడు. ఈ మధ్యలోనే ఆయన వర్తమానంలోకి వచ్చాడు, ఒక 2 years 3 years బ్యాక్. ఏసుక్రీస్తులో బాప్సం తీసుకొని వర్తమానంలోకి వచ్చి అన్నీ వదిలిపెట్టేసి వెళ్ళి డైరెక్ట్గా ఎవరోరి బ్లూ ఫిలిం సిడీస్ అయితే తీశాడో వాళ్ళందరికీ ఒరిజినల్ క్యాషెస్ పంపించేశాడు. పోయి పోలీసులకు సరెండర్ అయ్యాడు. ఆ బ్రదర్ నేను అడిగాను, పాస్టర్ గారు నేను ఇవి మాట్లాడకూడదు కానీ ప్రవక్త చెప్పిన ప్రకారంగా నేను మాట్లాడుతున్నాను, ప్రజెంట్ సిచ్యువేషన్ ఏంటిదని అడిగాను. బ్రదర్, ఈ మెసేజ్లో ఎంతవరకు కరెక్ట్గా ఉన్నారో నాకు తెలియదు. ఎందుకంటే నేను ఇంక ఈ మెసేజ్లోనే ఎవరిని కూడా అలా పాత జీవితంలో ఉన్నప్పుడు ఎవరిని కూడా నేను సీక్రెట్ కెమెరాస్తో దొరకబట్టలేదు. కానీ డినామినేషన్లో మాత్రం పెద్ద వాళ్ళు ఇప్పుడు టీవీ స్పీకర్స్ వాళ్ళ యొక్క సీడీలతో సహా నా దగ్గర ఉండే లక్షల రూపాయలు మేము వాళ్ళ దగ్గర వసూలు చేశాం, కోట్ల రూపాయలు మేము వసూలు చేశాం. ఇలా నా ఒక గ్యాంగ్ కాదు, చాలామంది గ్యాంగ్స్ ఉన్నాయి. వాళ్ళ పని ఏంటంటే సేవకుని టార్గెట్ చేయడం.
వాడికి ఏం బలహీనత ఉన్నదో చూడడం. వాడికి అమ్మాయి బలహీనత ఉన్నదా, వాడి పని అయిపోయినట్టే. ఫినిష్ 1 చాప్టర్ క్లోజ్. మొన్ననే పేపర్లో పడింది, మీరు కూడా చదువుంటారు. విజయవాడలో ఒక ఫాదర్ని ఇలానే బ్లాక్మెయిల్ చేస్తే అప్పటికి అతను 40 లక్షలు 50 లక్షలు ఇచ్చాడు వాళ్ళకు. ఇంకా ₹1 కోటి కావాలని అడిగితే అతను భరించలేక వెళ్ళి పోలీసులకు ఈ విషయాన్ని చెప్తే పోలీసులు నిఘా వేసి వాళ్ళని పట్టుకున్నారు. వాళ్ళ దగ్గర చాలామంది పాస్టర్లై ఫాదర్లై సీడీలు దొరికినాయి. మై గుడ్నెస్. అయితే అదే కాదు, నేను మొన్నటిదాకా ఎందుకు చెప్పలేదంటే ఇలాంటి విషయాలు చర్చికి చెప్పడం బాగుండదని ఊరుకున్నాను. కానీ మొన్న డైరెక్ట్గా పేపర్లో పడింది, అందుకే నేను చెప్తున్నాను. ఆ బ్రదర్ మన మీటింగ్స్ కూడా వచ్చాడు. ఆయన బ్రదర్ ఆశీస్ లాల్ గారితో పెద్ద ఎత్తున 2 ఏళ్ల క్రితం మీటింగ్స్ ఏర్పాటు చేశాడు విజయవాడలో. అప్పుడు చెప్పాడు సాక్ష్యం, నా దగ్గర మాకు ఒక గుంపు ఉండేది, మేము ఒక సీక్రెట్గా కొంతమందిని ఏర్పాటు చేసేవాళ్ళం. ఆ ఫాదర్ దగ్గరికి లేదా ఆ పాస్టర్ దగ్గరికి పంపించేవాళ్ళం. అమ్మాయిలను మేమే పంపించేవాళ్ళం. వాళ్ళకు తెలియకుండానే వాళ్ళ వీడియోలు తీసేవాళ్ళం. ఆ తర్వాత మేము వాళ్ళ దగ్గర నుండి లక్షల రూపాయలు, అవసరమైతే వాళ్ళు బాగా డబ్బున్న వాళ్ళైతే కోట్ల రూపాయలు వాళ్ళ దగ్గర నుండి వసూలు చేసేవాళ్ళం. అతను చెప్తూ ఉంటే నేను అంత నీచానికి దిగజారిపోయారా అంటే, ఫేమస్గా ఉన్న అనేక మంది పాస్టర్లలో 130 మంది పాస్టర్ల సీడీలు నా దగ్గర ఉన్నాయి పాస్టర్ గారు అన్నాడు. ఐఎమ్ షాక్డ్. నేను షాక్ తిన్నా. నేను ఎంత దిగజారిపోయిందో నాకు అర్థమైంది. ప్రవక్త చెప్పినట్టు ఈరోజు పూర్తిగా క్రైస్తత్వం దిగజారిపోయింది. ఆ టీవీలలో కనబడతా ఉంటారు, ఎంతో నీతులు బోధిస్తూ ఉంటారు. పరిశుద్ధంగా ఉండాలి, యథార్థంగా ఉండాలి, దేవుని కోసం జీవించాలి అంటే ఒకటిదే. వాని అసలు కథ మీకు తెలిస్తే గుండాయి చస్తారు మీరు, యేసు ప్రభునే వదిలిపెడతామంటారు మీరు. వాని అసలు కథలు తెలిస్తే యేసు ప్రభువే వద్దంటారు, మాకు యేసు ప్రభు దేవుడే వద్దంటారు మీరు. అంత దారుణమైన జీవితాలు వాళ్ళవి, అంత ఘోరమైన జీవితాలు వాళ్ళవి. దాన్ని క్యాష్ చేసుకుంటూ కొన్ని పార్టీలు తయారైనాయి, కొన్ని గ్యాంగులు తయారైనాయి. ఇప్పుడు పోలీసు వాళ్ళు స్పెషల్గా ఆ నిఘా పెట్టారు. ఫాదర్ల పైన పాస్టర్ల పైన ఎవరైతే ఆ గ్యాంగులు తయారయ్యారో వాళ్ళపైన నిఘా పెట్టారు. ఎందుకు ఇవన్నీ నేను చెప్తున్నా అంటే ఇవన్నీ బహిర్గతం అయిపోయినాయి. ఇదివరకే తెలుసు, నాకు 2 years బ్యాకే తెలుసు. కానీ ఇప్పుడు బహిర్గతమైంది కనుక చెప్తున్నాను ఈ విషయాన్ని. మీరు పేపర్లో చదువుతున్నారు డైరెక్ట్గా, అందుకే చెప్తున్నాను. నేను టీవీలలో పేపర్లలో చూపిస్తున్నాను ఈ విషయాలు. ఏదైతే ప్రవక్త చెప్పాడో అది ఈరోజు జరుగుతూ ఉన్నది. 3 విషయాలు ఎప్పుడు జారుతుండాలి. 3 things. 1 ధనము, 2వది స్త్రీ, 3వది పేరు ప్రఖ్యాతం. ముఖ్యంగా సేవకుడు, విశ్వాసులు సేవకుడు జాగ్రత్తగా ఉండాలి. వింటున్నారా? అర్థమవుతుందని అన్నది. ఈ 3 విషయాలలో ఎప్పుడు జాగ్రత్తగా ఉండమని ప్రవక్త చెప్పాడు. బచ్చుడే కొంతమంది స్త్రీ దగ్గర జయిస్తారు, ధనం దగ్గర పడిపోతారు. కొంతమంది ధనం దగ్గర జయిస్తారు, స్త్రీ దగ్గర పడిపోతారు. కొంతమంది స్త్రీ ధనము రెండింటినీ జయిస్తారు, పేరు ప్రఖ్యాతుల దగ్గర పడిపోతారు. బైబిల్లో అలాంటి క్యారెక్టర్స్ నేను చూపించాను మీకు. చూపించానా? ధనం ద్వారా పడిపోయిన బిలాము దానికి ఉదాహరణ. దేని కొరకు పడిపోయాడు? బాలాకు రాజిస్తానన్న బహుమానం కొరకు పడిపోయాడు. దేవుడు దీవించిన ప్రజలను శపించాలనుకున్నాడు, శపించలేకపోయాడు, కానీ సక్సెస్ అయ్యాడు. వాళ్ళపైన దేవుని శాపం తీసుకురావడంలో సక్సెస్ అయ్యాడు. ఎలా అంటే బిలాం ఇచ్చిన సలహాను బట్టే బాలాకు రాజు ఆ ఇజ్రాయెల్ యొక్క శిబిరంలో పాపం ఉండేటట్టు చేశాడు. అవునా? దాని వలన అక్కడ శాపం వచ్చింది. అక్కడ కొన్ని వేల మంది పురుషులు అక్కడ చంపబడ్డారు. అవునంటారా? అలానే ధనం కొరకు పడిపోయిన వారిలో బిలాం కనబడుతున్నాడు, స్త్రీ గేహాజీ కనబడుతున్నాడు. గేహాజీ కూడా కరెక్ట్, గేహాజీ కూడా. అవునా? గేహాజీ కూడా ధనం కొరికే పోయాడు. ఇజ్ ఇట్ రైట్?
ఈ మినిస్ట్రీకి ధనం కొరకు రావాలని అనుకునే ప్రతి వాడు గేహాజీయే. ఎందుకంటే ఇది ఏలియా మినిస్ట్రీ, ఇది ఏలియా పరిచర్య. ఈ పరిచర్యలో ధనం కొరకు ప్రయాసపడే ప్రతి ఒక్కడు గేహాజీయే, బిలాములే వాళ్ళు. రెండవది స్త్రీ ద్వారా పడిపోయిన వాళ్ళు. స్త్రీ ద్వారా పడిపోయిన వారిలో దావీదు కనపడుతున్నాడు, సంసోను కనపడుతున్నాడు, సొలొమోను కనపడుతున్నాడు. అవునా? సొలొమోను కూడా పడిపోయాడు. అవునా? స్త్రీ ద్వారా పడిపోయిన వారిలో వీళ్ళందరూ కనపడుతున్నారు. ఓకేనా? అవునంటారా? ఈవెన్ ఆహాబ్ కూడా యెజబెల్ అందాన్ని చూసి పడిపోయాడు. అవునంటారా? ఇక ఇంకా కరెక్ట్గా చెప్పాలంటే అసలు నోవా దినాలలో దేవునికి లోకాన్ని నాశనం చేయాలన్న కోపమే ఎక్కడ వచ్చిందంటే, నరుల కుమార్తెలను చూసి దేవుని కుమారులు ఎప్పుడైతే పెళ్లి చేసుకోవడం మొదలుపెట్టారో, వాళ్ళ అందానికి ఎప్పుడైతే వాళ్ళు పడిపోయారో అప్పుడే దేవునికి కోపం వచ్చింది. మరి ఏదోను తోటలో మొదటిగా మరణం వచ్చిందే స్త్రీ ద్వారా. ఓకేనా? స్త్రీ ద్వారా వచ్చింది. మరి బ్రతబానం ఏమంటాడంటే, చివరి దినాలలో ప్రపంచము ఆరాధించేది స్త్రీని. ఇప్పుడు ప్రపంచమంతా స్త్రీని ఆరాధిస్తున్నారా? ఆమె శరీరాన్ని ఆరాధిస్తున్నారా? చెప్పాలా నాకు? ఎస్, ప్రపంచమంతా ఆమె శరీరాన్ని ఆరాధిస్తున్నారు. అమెరికా గురించి ఏమన్నాడు? అమెరికా యొక్క దేవత స్త్రీ అయి ఉన్నదన్నాడు. చెప్పాడా ఆయన? అమెరికా దేవత ఎవరంటే స్త్రీ. ఆమేన్. ఓకే, లీవ్ ఇట్. ఇప్పుడు స్త్రీ ద్వారా పడిపోయిన వాళ్ళు. ఇక పేరు ప్రఖ్యాతుల ద్వారా పడిపోయిన వారిలో మనకి ఎవరు కనపడుతుంటే సౌలు. గుర్తుందా మీకు? దావీదు గొలియాతు యొక్క తలను నరికి తీసుకొచ్చినప్పుడు సౌలుకు అక్కడ మొదలైంది. దావీదుకి ఎక్కువగా వాళ్ళు ఎక్కువగా దావీదుని పొగడము, సౌలును తక్కువగా పొగడము అది సౌలుకు నచ్చలేదు. పేరు ప్రఖ్యాతుల కొరకు పడిపోయాడు ఆయన. అవునా? అలానే కొత్త నిబంధనలో వాడు పుట్టినరోజు చేసుకున్నాడు. అపోస్తల కార్యంలో ఒకడు పుట్టినరోజు చేసుకున్నాడు. వాడే ఏ రోజు? ఆ రోజున వాడు ఏం చేశాడంటే ఓ ప్రసంగం చేశాడు. ఆ ప్రసంగం విన్నప్పుడు అందరూ దేవుని మహిమపరచాల్సింది పోయి ప్రసంగించిన వీని మహిమపరిచాడు. అప్పుడు దేవుడు ఏం చేశాడు? వాడిని పుట్టినరోజే వానికి సచ్చిన రోజు అయింది. వాడి పుట్టినరోజే. ఎందుకంటే దేవుడు వాడిని మొత్తుతే వాడు పురుగులు పట్టి చచ్చారని ఉంది బైబిల్లో. పేరు ప్రఖ్యాతుల కొరకు వాడు ప్రయాసపడ్డాడు. బైబిల్లో ఇలా చూసుకుంటూ వెళ్తే ఈ మూడింటి ద్వారానే పడిపోయిన వాళ్ళు ఉన్నారు. ఈవెన్ వింటున్నారా అందరూ? యేసుక్రీస్తును శోధించినప్పుడు కూడా వాడు శోధించిన 3 శోధనలు ఈ 3 కనబడుతున్నాయి. శరీరాశ, నేత్రాశ, జీవపు డమ్మం. అవునంటారా? మరి ఎప్పుడైనా సరే సేవకుడు అనేవాడు, ముఖ్యంగా సేవకుడు అనేవాడు, నాయకుడు అనేవాడు ఈ 3లో జాగ్రత్త, చాలా జాగ్రత్త. ఆమేన్. ఎందుకు అంటే నాయకుడు పడిపోయాడా సంఘం పడిపోయినట్టే. నాయకుడు పడిపోయాడా సంఘం పడిపోయినట్టే. ఫినిష్. సంఘం చాప్టర్ క్లోజ్. కారణం ఏంటంటే నాయకుడు చెప్పుతున్న బోధనే సంఘం వింటది కనుక సంఘము ఆ నాయకుని బోధ కంటే ఎక్కువ ఎదగలేదు. ఆ నాయకుడు బోధించిన దానికంటే ఎక్కువ వినలేదు, ఎక్కువ ఆలోచించలేదు. దానివలన నాయకుడు పడిపోతే ఆటోమేటిక్గా సంఘం పడిపోతుంది. అందుకే ఈరోజు అపవాది టార్గెట్ ఎవరంటే సేవకులు. వాడు గురి పెట్టేది ఎవరి గురించి అంటే సేవకుల గురించే. ఎందుకంటే సేవకుడు పడిపోతే ఆటోమేటిక్గా సంఘం పడిపోతుంది. సేవకుడు నిలబడితే ఆ సంఘం నిలబడుతుంది. సేవకుడు ఉద్యమంలో ఉంటే ఆ సంఘం ఉద్యమంలో ఉంటుంది.
వింటున్నారా? అందుకే వాని యొక్క గురి, వాని యొక్క అగ్ని బాణాలు ఎల్లప్పుడూ ఎవరిపైన ఉంటుందంటే నాయకుని పైన ఉంటుంది. ఆమేన్. మరి జాగ్రత్త వినండి, ఇప్పుడు చాలా జాగ్రత్త వినండి నేను చెప్పేది. మనం పెళ్లి కుమార్తె, మనం వీఆర్ ద బ్రైడ్. మనం పెళ్లి కుమార్తె. పెళ్లి కుమార్తె స్వరము అలాగుననే ఆత్మస్వరము ఒకటే. ఇప్పుడు ఆత్మ ఎవరి ద్వారా మాట్లాడుతున్నాడంటే పెళ్లి కుమార్తె ద్వారా మాట్లాడుతున్నాడు. ఆ టీవీలో వచ్చే ప్రసంగికులు కాదు. వాళ్ళు ఆల్రెడీ పడిపోయి ఉన్నారు. వాళ్ళు అందులో కొందరు డబ్బుకు పడిపోయి ఉన్నారు, కొందరు స్త్రీలకు పడిపోయి ఉన్నారు, కొందరు పేరు ప్రఖ్యాతులకు పడిపోయి ఉన్నారు. వింటున్నారా? వాళ్ళు కాదు, వాళ్ళ ద్వారా కాదు ఆత్మ మాట్లాడేది, పరిశుద్ధాత్మ మాట్లాడేది. ఎవరి ద్వారా మాట్లాడుతున్నాడు ఈరోజు అంటే వధువు. అందుకే బ్రతబానం ఏమంటాడంటే నౌ ద మౌత్ పీస్ ఆఫ్ గాడ్ ఈజ్ ద బ్రైడ్. దేవుని యొక్క నోరు ఎవరంటే వధువు, పెళ్లి కుమార్తె. దేవుని యొక్క నోరు, గాడ్స్ మౌత్ పీస్, దేవుని నోరు ఎవరు అంటే వధువు, పెళ్లి కుమార్తె. వింటున్నారా? సో పెళ్లి కుమార్తెలో నుండి ఇప్పుడు పరిశుద్ధాత్మ మాట్లాడతాడు. అవునంటారా? ఇంకో మాట చెప్పాలంటే పరిశుద్ధాత్మ ఎవరో కాదు, పెళ్లి కుమారుడు. ఎంతమంది నమ్ముతున్నారు? హోలీ గోస్ట్ ఈజ్ నథింగ్ బట్ ద బ్రైడ్ గ్రూమ్. పరిశుద్ధాత్మ ఎవరో కాదు, పెళ్లి కుమారుడు. ఒప్పుకుంటారా మీరు? పరిశుద్ధాత్మ పెళ్లి కుమారుడేనా? ఎందుకంటే పరిశుద్ధాత్మ అంటే మనం త్రిత్వం నమ్మినట్టుగా ఈ యేసుక్రీస్తు వేరు పరిశుద్ధాత్మ వేరు మనం నమ్మం. ఎందుకంటే యేసుక్రీస్తే పరిశుద్ధాత్ముడు. తండ్రియే కుమారుడుగా వచ్చాడు, యెహోవాయే యేసుక్రీస్తుగా వచ్చాడు, యేసుక్రీస్తే పరిశుద్ధాత్ముడుగా వచ్చాడు. పరిశుద్ధాత్మ వేరు, యేసుక్రీస్తు వేరు, యెహోవా వేరు కాదు. తండ్రి వేరు, కుమారుడు వేరు, పరిశుద్ధాత్మ వేరు కాదు. వింటున్నారా? ఒకే దేవుని యొక్క 3 పాత్రలు, ఒకే దేవుని యొక్క 3 కార్యాలయాలు. ఒకటి తండ్రి కార్యాలయము, రెండవది కుమారుని కార్యాలయము, మూడవది పరిశుద్ధాత్మ కార్యాలయము. 3 పాత్రలు: తండ్రి పాత్ర, కుమారుని పాత్ర, పరిశుద్ధాత్మ పాత్ర. ఆమేన్. ఇప్పుడు పరిశుద్ధాత్ముడు ఎవరంటే పెళ్లి కుమారుడు. సో ఇప్పుడు పెళ్లి కుమారుడు మరియు పెళ్లి కుమార్తె స్వరం ఒకటేనా? ఇద్దరితో ఒకటే స్వరం ఉందా? ఆత్మయు పెళ్లి కుమార్తె రమ్మని చెప్పుచున్నారు. ఒకటే స్వరం ఉందా వాళ్ళిద్దరిది? అవునంటారా? సో ఇప్పుడు పెళ్లి కుమారుడు పెళ్లి కుమార్తెలో ఉండి మాట్లాడుతున్నాడు. ఓకేనా? ఇప్పుడు పెళ్లి కుమారుడు ఎవరిలో ఉండి మాట్లాడుతున్నాడు? పెళ్లి కుమార్తెలో ఉండి మాట్లాడుతున్నాడు. నేను మాట్లాడుతున్న మాట పెళ్లి కుమార్తె అంటే ఎవరో తెలుసా? నేను అని అనుకోవాల నువ్వు. అంటే ఇప్పుడు యేసుక్రీస్తు నా ద్వారా మాట్లాడుతున్నాడు. జీసస్ క్రైస్ట్ ఈస్ స్పీకింగ్ త్రూ మీ. యేసుక్రీస్తు ఇప్పుడు నా ద్వారా మాట్లాడుతున్నాడు, నా పెదవుల ద్వారా మాట్లాడుతున్నాడు. అంత స్థితి మీకు ఉందో లేదో నాకు తెలియదు. నువ్వు పెళ్లి కుమార్తె అయితే ఉంటుంది, నువ్వు కాకపోతే ఇంకా రాలేదంటే నేనేం చేయలేదు. అవునంటారా? అర్థమవుతుందా నేను అన్నది? సో ఇప్పుడు చూద్దాం, యేసుక్రీస్తు తన పెళ్లి కుమార్తె ద్వారా ఎలా మాట్లాడతాడు, అసలు ఏం మాట్లాడాలనుకుంటాడు, వీళ్ళిద్దరి స్వరం ఒకటి ఎట్లయితుంది? మొదటి రాకడలో మనిషి కుమారుడిగా యేసుక్రీస్తు వచ్చాడు. వచ్చాడా? చెప్పాలా నాకు? వచ్చాడా? వచ్చాడు. ఆయన పరిచర్య ఎలా ప్రారంభించాడంటే బాప్తిస్మం పొందాక నీటిలో యోర్దాను నది దగ్గర బాప్సం ఇచ్చి యోహాన్ చేత బాప్తిస్మం పొందాక ఆయన బయటకు వచ్చాక పరిశుద్ధాత్మ అభిషేకాన్ని పొందుకొని ఆయన తన పరిచర్యను ప్రారంభించాడు. దయ్యాలను వెలగొడుతూ, రోగులను స్వస్థపరుస్తూ, అవునా? దయ్యాలను వెలగొడుతూ, రోగులను స్వస్థపరుస్తూ, పరలోక రాజ్యము సమీపముగా ఉన్నదని సువార్త చెప్పడం మొదలుపెట్టాడు. ఓకేనా? అర్థమైన వాళ్ళందరూ ఆమె చెప్పండి. మరి ఆయన చెప్తూ ఏం చేస్తున్నాడు అంటే
నా తండ్రియే ఈ పని చేస్తున్నాడని చెప్తున్నాడు. ఈ దయ్యాలను వెళ్ళగొడుతున్నది నేను కాదు, నా తండ్రి నాలో ఉండి వెళ్ళగొడుతున్నారు. ఈ రోగులను బాగు చేస్తుంది నేను కాదు, ఇవి నా క్రియలు కావు, ఇవి తండ్రి క్రియలు. ఇవి చెప్పాడా లేదా? ఆమనంటారా? సేమ్ ఇప్పుడు పెళ్లి కుమార్తె, పెళ్లి కుమార్తెలోనికి ఇప్పుడు పెళ్లి కుమారుడు దిగొచ్చాడు, యేసుక్రీస్తు దిగొచ్చాడు. ఇప్పుడు ఈమె కూడా ఏం చేస్తుందంటే సేమ్ అవే క్రియలు, అవే దేవుని క్రియలు, అవే యేసుక్రీస్తు క్రియలు. ఎందుకంటే యేసమన్నాడు, నా యందు విశ్వాసం ఉంచిన వాడు నేను చేయు క్రియలనే వాడును చేయును. ఆమేనంటారా? నా యందు విశ్వాసం ఉంచిన వాడు నేను చేయు క్రియలనే వాడును చేయను. ఆమేనంటారా? వీటికంటే మరి ఎక్కువ చేయను చెప్పాడా యేసుక్రీస్తు? ఇప్పుడు చూడండి, యేసుక్రీస్తులో తండ్రి ఉండి ఎలాగైతే అక్కడ క్రియలు చేశాడో, ఇప్పుడు వధువులో పెళ్లి కుమార్తెలో పెళ్లి కుమారుడుండి యేసుక్రీస్తు క్రియలు చేస్తున్నది. యేసుక్రీస్తు ఏమన్నాడంటే మొదటి రాకల్లో ఆయన వచ్చినప్పుడు, ఇవి నా మాటలు కావు, దీస్ ఆర్ నాట్ మై వర్డ్స్, ఇవి నా మాటలు కావు, ఇవి తండ్రి మాటలు. నేను చెప్పుచున్న ఈ బోధ నా బోధ కాదు, ఇది తండ్రి బోధ. అవునంటారా? మీరు వినించిన ఈ స్వరం నా స్వరం కాదు, ఇది తండ్రి స్వరం. అంటే ఇప్పుడు ఏంటి అర్థము? తండ్రి కుమారుడు కలిసి ఒకే స్వరం మాట్లాడుతున్నాడు. అవునంటారా? సేమ్ ఇప్పుడు రెండవ రాకల్లో కూడా 1963లో ఆయన దిగొచ్చాడు, పెళ్లి కుమారుడు దిగొచ్చాడు. ఇప్పుడు పెళ్లి కుమార్తెలోనికి దిగొచ్చాడు. ఎక్కడ దిగొచ్చాడు? పెళ్లి కుమార్తెలోనికి దిగొచ్చాడు. ఆమేనంటారా? సేమ్ ఇప్పుడు ఆయన ఎలాగైతే అప్పుడు మాట్లాడేవాడు, ఇప్పుడు పెళ్లి కుమార్తె అలానే మాట్లాడుతున్నది. మరి ఇప్పుడు పెళ్లి కుమార్తె ఏమంటుందో తెలుసా? ఇది నాది కాదు స్వరం, దీస్ ఆర్ నాట్ మై వర్డ్స్, ఇవి నా మాటలు కావు, ఇది నా స్వరం కాదు, ఇవి నా క్రియలు కావు, ఇవి ఆయనవి. అవునంటారా? ఇవి నాయి కావు, ఆయనవి. ఆయన చేస్తున్నాడు ఇదంతా, నేను చేయట్లేదు, ఆయన చేస్తున్నాడు. ఇవి నా క్రియలు కావు, ఆయన క్రియలు. ఇవి నా మాటలు కావు, ఆయన మాటలు. ఓకే, అర్థమైంది అందరికీ? ఆమేనంటారా? మొదటి రాకడలో మనిషి కుమారుని పరిచర్య జరిగింది. ఇప్పుడు రెండవ రాకడలో కూడా ఏం జరుగుతుంది? మనిషి కుమారుని పరిచర్య. అక్కడనో మనిషి కుమారుని పరిచర్యలో తండ్రి కుమారుడు ఏకమై ఉన్నాడు. ఇక్కడనో మనిషి కుమారుని పరిచర్యలో పెళ్లి కుమారుడు పెళ్లి కుమార్తె ఏకమై ఉన్నది. చూస్తున్నారా? నేను చెప్పేది మీకు కనబడతా ఉందా? దృశ్యం కనబడతా ఉందా? కనబడితే దాంట్లో మీరు చూసుకోగలరు, మీకు ఏం జరుగుతుందో మీకు అర్థమవుతుంది. చూడండి, ఇప్పుడు యేసుక్రీస్తు ఆ తర్వాత ఆయన ఏం చేయడం మొదలుపెట్టాడంటే హృదయ రహస్యాలను బయలుపరచడం మొదలుపెట్టాడు. అవునా? హృదయ రహస్యాలను బయటపెట్టడం మొదలుపెట్టాడు. ఆమేన్. అదే రెండవ ఈడుపు పరిచర్య. మొదటి ఈడుపు పరిచర్య అద్భుతాలు, ఆశ్చర్యకార్యాలు, స్వస్థతలు. రెండవ ఈడుపు పరిచర్య హృదయ రహస్యాలు బయలుపరచు. వినపడతలే నాకు? ఆమేనంటారా? హృదయ రహస్యాలు బయలుపరచుట. ఆమేన్. సేమ్ ఇప్పుడు రెండవ రాకల్లో కూడా పెళ్లి కుమారుడు ఇప్పుడు పెళ్లి కుమార్తెలో ఉండి ఏం చేస్తాడు? హృదయ రహస్యాలను బయట పెడతాడు. ఆమేన్. హల్లెలూయా. అర్థమైన వాళ్ళు ఆమేన్ చెప్పండి. రైట్. ఇక మూడవది, నా అసలు పాయింట్, థర్డ్ పుల్, మూడవ ఇడుపు. మూడవ ఇడుపులో ఎన్ని భాగాలు ఉన్నాయి? 3 భాగాలు. ఒకటి పలకబడిన మాట, రెండోది వాక్యము తెరవబడుట, మూడవది మనిషి కుమారుని పరిచర్యలోని చివరి భాగమైన నశించిపోయిన ఆత్మలకు
సువార్త ప్రకటించుట. ఓకేనా? అర్థమయ్యేలామంటారా? సో ఇప్పుడు మనము ఎక్కడికి వచ్చామంటే కరెక్ట్గా ఇప్పుడు 3వ ఈడుపు దగ్గరకు వచ్చాము. ఎక్కడికి వచ్చాము? దేవుడు ఇప్పుడు పెళ్లి కుమార్తెను ఏం కోరుతున్నాడు? అసలు దేవునికి మన పట్ల ఇప్పుడున్న చిత్తం ఏంటి? అసలు వింటున్నారా? దేవునికి మన పట్లున్న చిత్తం ఏంటి? అసలు ఇప్పుడు ఏం చేయాలనుకుంటున్నాడు పెళ్లి కుమార్తె? పెద్ద పెద్ద మీటింగ్లు పెట్టాలి, ఐక్యతా కూటాలు ఏర్పాటు చేయాలి, పాస్టర్లందరినీ గ్యాదర్ చేయాలి. నో, అది కాదు. మనిషి కుమారుడు వచ్చినప్పుడు ఎప్పుడు ఆ పని చేయలేదు. మనిషి కుమారుడు ఎప్పుడు ఆ పని చేయలేదు. వింటున్నారా? మరి ఏం చేయగోరుతున్నాడు ఇప్పుడు? వాట్ ఈస్ ద విల్ ఆఫ్ ఫాదర్? తండ్రి యొక్క చిత్తం ఏంటి అసలు? ఇప్పుడు పెళ్లి కుమార్తెని ఏం చేయాలని దేవుడు కోరుతున్నాడు? జాగ్రత్తగా వినండి. ఇప్పుడు పెళ్లి కుమార్తె ఏం చేయాలని దేవుడు కోరుతున్నాడంటే, ఆయన మనిషి కుమారుడిగా వచ్చినప్పుడు మొదటి రాకడలో ఏం చేశాడో అదే కార్యాన్ని ఇప్పుడు పెళ్లి కుమార్తె చేయాలనుకుంటున్నాడు. ఆయన మొదటి రాకడలో మనిషి కుమారుడుగా వచ్చినప్పుడు ఆయన ఏం చేశాడు అంటే స్పోకెన్ వర్డ్ మినిస్ట్రీ, పలుకబడిన మాట పరిచర్య. ఆమేనంటారా? దానికి మీకు మంచి ఉదాహరణ చెప్తున్నాను. యేసుక్రీస్తు మొదటి రాకడలో వచ్చినప్పుడు ఆయన అరణ్యంలో 3 రోజులు సువార్త కూటాలు పెట్టాడు. ఇంచుమించు 5,000 మంది పురుషులు అటెండ్ అయ్యారు. ఇంకా స్త్రీలు పిల్లలు లెక్క పెట్టబడలే. బైబిల్లో లెక్కలేదు. వాళ్ళందరినీ కలుపుకుంటే 15,000 మంది అనుకోండి. స్త్రీలు పిల్లలు అందరిని కలుపుకుంటే 15,000 మంది అవుతారు కావచ్చు. ఓన్లీ పురుషులు మాత్రమే లెక్కించబడ్డారు. 5,000 మంది ఆ మీటింగ్లోకి అటెండ్ అయ్యారు. 3 రోజులు కూటాలు అయిపోయినాయి. ఆ తర్వాత యేసు అన్నాడు శిష్యులతో, వారికి ఆహారం పెట్టండి అన్నాడు. అప్పుడు శిష్యులు అన్నారు, ప్రభువా, ఇంతమందికి ఆహారం పెట్టాలంటే ఎంత డబ్బు కావాలి? అసలే మనది పేద సంఘం, మనకు ఫారెన్ కాంటాక్ట్లు లేవు. వింటున్నారా? మనకు ఫారెన్ కాంటాక్ట్లు లేదు. ఎప్పుడు నిజమైన సంఘానికి భోజనాల దగ్గరనే ప్రాబ్లం. మనలాగా మీటింగ్లు పెట్టాలంటే దానికోసం ఆలోచించాల్సి వస్తుంది. కాబట్టి ప్రభువా, మరి ఎలా ఇప్పుడు ఇంతమందికి పెట్టాలంటే అంత డబ్బు లేదు, అంత డబ్బు ఎక్కడి నుండి తీసుకురమ్మంటావు అని అన్నప్పుడు ప్రభు అన్నాడు, పెట్టు, వాళ్ళందరినీ 50 పంక్తులుగా కూర్చోబెట్టు. 50 మంది పంక్తులుగా. 50 దేనికి సూచిస్తుందో తెలుసుగా మీకు? పెంతెకోస్తు పండుగ. హల్లెలూయా, ఆమేనంటారా? 50 దేన్ని చూపిస్తున్నది? అది పెంతెకోస్తు పండుగ. పెంతెకోస్తు పండుగ రోజున విందు వచ్చిందా వాళ్ళకు? మేడగదిలో ఉన్న వాళ్ళందరూ విందును పొందుకున్నారా? హల్లెలూయా. సో ఇప్పుడు 50 వరుసలో కూర్చోబెట్టమన్నాడు. ఒక్కొక్క వరుసలో 50 మంది ఉండేటట్టు వాళ్ళని కూర్చోబెట్టారు. కానీ ప్రభువా, ఇప్పుడు ఆహారం ఎట్లా? ఇంతమందికి డబ్బులు లేవు కదా మన దగ్గర, డబ్బులు ఎక్కడికి వెళ్ళి కొనుక్కరమ్మంటావు అంటే ప్రభు అంటున్నాడు, నువ్వు వాళ్ళకి ఆహారం పెట్టు. వీళ్ళకి అర్థం కావట్లేదు ఆయన ఏమంటున్నాడు. మేము వాళ్లకు ఆహారం పెట్టడమా? యేసుకు మనకు ఆర్థిక పరిస్థితి తెలియదా? మనం ఎన్ని అప్పులలో ఉన్నామో తెలియదా? మనం ఎంత మంచి వ్యాపారాలు వదిలిపెట్టారని వెంబడిస్తున్నామో తెలియదా? మనల్ని ఆహారం పెట్టమంటాడు ఏంటి? ప్రైజ్ లార్డ్. చూడండి, యేసు వాళ్ళకు ఆహారం పెట్టమని ఎందుకు కోరుతున్నాడంటే, తన శిష్యులు ఏ స్థాయికి రావాలని దేవుడు కోరుతున్నాడంటే, ఆయనున్న స్థాయికి వాళ్ళు రావాలని కోరుతున్నాడు. ఎందుకంటే ఇప్పుడు ఆహారం పెట్టాలంటే యేసు దగ్గర కూడా డబ్బులు లేవు. వాళ్ళకు తెలుసు యేసు దగ్గర డబ్బులు లేవని. శిష్యులకు తెలుసా తెలియదా?
వాళ్ళకి తెలుసు యేసు దగ్గర కూడా డబ్బులు లేవు. సో యేసు ఇప్పుడు ఆహారం పెట్టమని కోరినాడంటే ఏదో దేవుడు కోరుతున్నాడు. అక్కడ శిష్యులు ఏదో చెయ్యాలని దేవుడు కోరుతున్నాడు. అప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే, సరే ఎవరి దగ్గర ఆహారం ఉన్నదేమో వెతుకుదామని చెప్పేసి వెళ్ళాడు. వెళ్ళినప్పుడు అక్కడ ఒక అనౌన్స్మెంట్ చేస్తారు, ఎవరి దగ్గరైనా రొట్టెలు కానీ ఇంకేమైనా ఆహారం కానీ ఉన్నాయా అని అడిగినప్పుడు అందులో చిన్న అబ్బాయి చెయ్యి పైకి లేపాడు. అయ్యా నా దగ్గర ఉన్నది, నేను తినడం మర్చిపోయినాను, మీటింగ్లో పడి వాక్యం విని వచ్చేటప్పుడు మా అమ్మ రొట్టెలను చేపలను మరీ చేసి ఇచ్చింది తినమని, కానీ మీటింగ్లో నేను వాక్యం వింటూ ఉంటే అన్నీ మర్చిపోయాను. ఐ ఫర్గాట్. హల్లెలూయా. సో అది మాత్రమే నా దగ్గర ఉన్నప్పుడు ఓ చిన్న పిల్లవాని టిఫిన్ అన్నమాట ఇది అని చెప్పి వెళ్ళి, అయ్యా ఓ చిన్న పిల్లవాని టిఫిన్ మాత్రమే మన దగ్గర ఉంది, 5 రొట్టెలు 2 చేపలు మాత్రమే ఉన్నాయి అని అన్నప్పుడు ప్రభు అన్నాడు, అవి చాలన్నాడు. ఇట్స్ ఇనఫ్. ఆమేన్. 5 రొట్టెలు 2 చేపలు సరిపోతాయా? ప్రభు అన్నాడు, ఎస్ ఇట్స్ ఇనఫ్. ఏంది ఇంతమందికి? స్పోకెన్ వర్డ్ మినిస్ట్రీలో, పలుకబడిన మాట పరిచర్యలో కొద్దిగా ఉంటే చాలు, ఆ బుడ్డిలోని నూనె తరిగిపోదు, ఆ గిన్నెలోని పిండి కూడా అయిపోదు. కొద్దిగా చాలు. అక్కడ ఆ కొద్ది దానినే దేవుడు ఎంతగా దానిని అభివృద్ధి పరుస్తాడంటే అందరికీ సరిపోయేంతగా. యేసుక్రీస్తు తన శిష్యులకు వీళ్ళకి ఆహారం పెట్టండి అని అనడానికి కారణం అదే. వాళ్ళు పలుకబడిన మాట పరిచర్య దగ్గరికి రావాలని. అర్థమైన రామని చెప్పాలా? అంటే యేసు ఎలా అయితే పలుకబడిన మాట పరిచర్యలో ఉన్నాడో ఆ పరిచర్యకు తన శిష్యులు రావాలి. ఏం చేశాడు యేసు? ఆ 5 రొట్టెలను తీసుకొని తండ్రికి కృతజ్ఞతలు తెలియజేసి వాటిని విరిచి పంచమని శిష్యులకు ఇచ్చాడు. ఏం జరగడం మొదలైంది అక్కడ? ఆ 5 రొట్టెలు ఎన్ని వేల రొట్టెలైనాయో తెలుసా? నాకు తెలుసు 50-60 రొట్టెలై ఉండొచ్చు. ఎందుకంటే వాళ్ళు తిన్న తర్వాత మిగిలిన ముక్కలను మళ్ళీ ఏరితే 12 గంపలు మిగిలినాయి. హౌ ఇట్ హ్యాపెండ్? ఇదే అయింది. అది పలుకబడిన మాట. అవునంటారా? పలుకబడిన మాట పరిచర్యలో ఆ ఆహారము 5,000 మంది పురుషులకు, స్త్రీలు పిల్లలు కాకుండా 5,000 మంది పురుషులకు కడుపు నిండా సరిపోయేంతదే కాకుండా 12 గంపలు మిగిలినాయి అక్కడ. బాగా వినండి. యేసు తన శిష్యులను ఆ స్థితికి తీసుకురావాలనేది ప్రయత్నం. వాళ్ళ ఆ స్థితికి రావాలని. వింటున్నారా? అది మొదటి రాకడలో మనిషి కుమారుని పరిచర్య. మరి ఇప్పుడు పరిచర్య సంగతి ఏంది? ఇప్పుడు రెండవ రాకడలో మళ్ళీ ఇది మనిషి కుమారుని పరిచర్య. మనల్ని ఇప్పుడు ఎక్కడికి రావాలని కోరుతున్నాడు ఆయన? పలుకబడిన మాట పరిచర్య దగ్గరికి. ఎక్కడికి? వినబడతలేదు నాకు. పలుకబడిన మాట పరిచర్య దగ్గరికి రావాలని. బ్రదర్, అది మనకు అవసరమవుతుంది అంటావా? ఆగు. 5వ ముద్ర మొదలైనప్పుడు వధువుకి ఆ పరిచర్యనే ప్రాణాధారం. వధువుకి ఆ పరిచర్య ద్వారానే పోషించబడుతుంది. ఎందుకంటే ప్రవక్త అన్నాడు, ఒత్తిడి పెరిగినప్పుడు. తెలుసు కదా, ప్రపంచంలో ఉన్న సంఘములన్నీ ఏకమైపోయినాయి. ప్రపంచ సంఘముల సమాఖ్యగా మారిపోయినాయి. ఓకేనా? WCC, వరల్డ్ చర్చెస్ ఆఫ్ కౌన్సిల్. ఈ ప్రపంచ సంఘముల సమాఖ్య ప్లస్ ప్రపంచములో ఉన్న ప్రభుత్వాలు.
ఇవన్నీ ఏకమైపోతాయి. ఇవన్నీ ఏకమైపోయి ఎవరికి అప్పచెప్తుంది అధికారం? క్రూరముగానికి. క్రూరముగం ఎవరు? పోపు. అవునంటారా? పోపుకు అప్పచెప్పబడుతుంది. పోపు అప్పచెప్పబడినప్పుడు ఏంటిది? అప్పుడు మొదలవుతుంది అధికారికంగా 666. 666 అంటే 666 ముద్రలు రావు. పోపుతో ప్రభుత్వముతో చేరేవాడికే క్రయ విక్రయాలు, అమ్మడాలు కొనడాలు. ఏమి కొనాలన్నా ఏమి అమ్మాలన్నా ఎవరిది కావాలి? 666. 666. 666 అంటే వింటున్నారా? అదేమి స్టాంప్ కాదు. అదొక ఆర్గనైజేషన్, అదొక సంస్థ, అదొక ప్రపంచమంతట్లో ఒకే ప్రభుత్వం. హోల్ వరల్డ్ గవర్నమెంట్, వన్ గవర్నమెంట్. వింటున్నారా? అందులో అన్ని దేశాలు చేరుతాయి. ఇప్పుడు ఐక్యరాజ్య సమితిలో అన్ని దేశాలు చేరినాయా లేవా? 193 దేశాలు సభ్యత్వం కలుగున్నాయి. ఇప్పుడు ఇంకా చిన్న చిన్న దేశాలు కూడా చేరడానికి ఎంతో ఆసక్తి కలుగున్నాయి. అవునా? సో ప్రపంచమంతా ఒకే ప్రభుత్వం రావడానికి పెద్ద ప్రాబ్లం ఏం కాదు. ఎందుకంటే ఇప్పటికే ఐక్యరాజ్య సమితిలో ఏ నిర్ణయాలు తీసుకుంటే ఆ నిర్ణయాలే ప్రపంచంలో ఉన్న దేశాలన్నీ పాటిస్తాయి. ప్రపంచ బ్యాంకు నిర్ణయాలు, వింటున్నారా? ప్రపంచ బ్యాంకు నిర్ణయాలు, ప్రపంచ వాణిజ్యము తీసుకుంటున్న నిర్ణయాలు, ప్రపంచంలో ఐక్యరాజ్య సమితి వాళ్ళు తీసుకుంటున్న నిర్ణయాలు, వాటన్నిటిని ఇప్పుడు ప్రపంచము అన్ని దేశాలు ఫాలో అవుతున్నాయా లేవా? కాబట్టి వీటన్నిటికీ నాయకుడిగా పోపును పెట్టడంలో ఆశ్చర్యం ఏమైనా ఉంటుందా? వింటున్నారని అన్నారు. అర్థమవుతున్న వాళ్ళు ఆమె చెప్పండి. ఎప్పుడైతే ఆ స్థితికి ప్రపంచం వచ్చేస్తుందో, ఆ స్థితికి వచ్చేస్తుందో, అప్పుడు ఒత్తిడి ఎవరి పైకి వస్తుందంటే వధువు పైకి. ఇంతకు వధువు ఎవరు? పెళ్లి కుమార్తె ఎవరు? ఓయ్ బ్యాప్టిస్ట్ వాడు కాదు. వాడికి ఇంకా సంతోషమేనా ప్రభుత్వము మతం ఏకమైతే? ఎందుకంటే ఫండ్లు వస్తాయి కదా, కోట్ల రూపాయలు వస్తాయిగా. వాళ్ళ యొక్క పండుగలకు పెద్ద పెద్ద నాయకులు వస్తారు కదా, ఎమ్మెల్యేలు ఎంపీలు వచ్చి పైసలు ఇచ్చిపోతారుగా. వాడికి ఇష్టమేనే. ఎవరికి ఈ ప్రాబ్లం? పెళ్లి కుమార్తెకు. అప్పుడు క్రయ విక్రయాలు లేవు. చూడండి ప్రకటన 13లో ఆ ముద్ర లేకుండా ఏమీ చేయలేరు. ఈసారి ప్రకటన 13:16 వచనం నుండి, కాగా కొద్దివారు కానీ గొప్పవారు కానీ ధనికులు కానీ దరిద్రులు కానీ స్వతంత్రులు కానీ దాసులు కానీ ఎవరైనా కావచ్చుగా, అందరూ తమ కుడి చేతి మీదనైనను తమ నొసటి అందైనను ముద్ర వేయించుకొనున్నట్లును, ఆ ముద్ర అనగా మృగము పేరైనను దాని పేరటి సంఖ్యను గలవాడు తప్ప క్రయ విక్రయములు చేయుటకు మరి ఎవనికిని అధికారము లేకుండానట్లు అది వారిని బలవంతము చేయుచున్నది. క్రయ విక్రయం అంటే అమ్మడము కొనడం. ఇది లేకుండా మన జీవితం నడవదు. మనం తినాలంటే కూరగాయలు కొనుక్కోవాలి, బియ్యం కొనుక్కోవాలి, సరుకులని కొనాలి. వాడు మనకు అమ్మాలంటే మనం ఆ సంస్థలో చేరి ఉండాలి. వింటున్నారా? అర్థమవుతుందని అన్న నువ్వేమంటావు? నో 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 నేను ఈ పోప్ యొక్క రాజ్యాన్ని ఒప్పుకోను, ఈ అధికారాన్ని నేను ఒప్పుకోను అన్నప్పుడు వాడంటాడు, అలాగైతే ఈ ముద్ర లేకుండా క్రయ విక్రయాలు చేయొద్దని మాకు ఆర్డర్స్.
రేషన్ షాప్కి వెళ్తావు, ఈ నెల షాపు ఈ నెల బియ్యం వచ్చినాయి, ఇదిగో నా రేషన్ కార్డు, ఇది కాదు ఇప్పుడు నువ్వు చూపించాల్సింది, అది చూపించు. ఏంటిది అది? అదే ఆ ముద్ర. వింటున్నావా? ఆఫీస్కి వెళ్ళావు, ఆఫీస్లో వినండి బాగా, ఆఫీస్లో అడుగుతాడు బాస్, ఏం సంగతి ఆ ముద్ర వేయించుకున్నావా? లేదు సార్. అయితే యువర్ డిస్మిస్, అయితే నేను తీసేస్తున్నా. ఇప్పుడు ఎలా? ఆఫీస్ పోయింది, ఉద్యోగం పోయింది, వ్యాపారం పోయింది, తినడానికి ఇంట్లో ఏమి లేదు, నథింగ్. కొందామంటే వాడు ముద్ర అడుగుతున్నాడు, కొందామంటే వాడు ముద్ర అడుగుతున్నాడు, ముద్ర లేకుండా కొనలేవు. వింటున్నారా? ఏం చేస్తావు అప్పుడు? వాట్ యు విల్ డూ? 666 వేయించుకుంటావా? మృగం యొక్క ముద్ర వేయించుకుంటావా? వేయించుకుంటే నీకు నరకంలో బర్త్ కన్ఫర్మ్ అయినట్టే. నరకంలో బర్త్ నీకు కన్ఫర్మేషన్ వచ్చినట్టే. మరి హౌ యూ విల్, ఎలా దాన్ని ఎదుర్కొంటావు? ఏ విధంగా దాన్ని ఎదుర్కొంటావు? అప్పుడు కావాలా మనకు ఆత్మయు పెళ్లి కుమార్తెయు రమ్మని చెప్పుచున్నారు. అప్పుడు కావాలా మళ్ళీ మనకు పలకబడిన మాట పరిచర్య. ఆ రోజున ఆ దేశమంతా కరువులో ఉంది, ఇజ్రాయెల్ దేశమంతా కరువులో ఉంది. ప్రతి ఇంట్లో మరణపు ఘోష వినబడతా ఉన్నది. కానీ ఆ పేద విధవరాల ఇంట్లో మాత్రం, ఆ పేద విధవరాలు, ఆ చిన్నవాడు, మరి అక్కడున్న ఏలియా ప్రవక్త, వీరికి మాత్రం మరణం వస్తలేదు. ఎందుకంటే అక్కడ పలకబడిన మాట పరిచర్య ద్వారా ఆ బుడ్డిలోని నూనె తరిగిపోదు, ఆ గిన్నెలోని పిండి అయిపోదు. ఫినిష్. హల్లెలూయా. ఆమె ఆ గిన్నెలో ఉన్న పిండంతా తీసి రొట్టెలు చేసుకుంటున్నారు. వీళ్ళ ముగ్గురికి రొట్టెలు చేస్తున్నది, తన కోసము, తన కుమారుడు కోసము, ప్రవక్త కోసము. ఆ బుడ్డిలో నూనె తీసి ఆ నూనెతో కాలుస్తున్నది. వింటున్నారా? మళ్ళీ ఆమె అక్కడ పెట్టేసి ఇవి తిన్న తర్వాత మరలా సాయంత్రము మళ్ళీ వెళ్ళి చూస్తే ఆ గిన్నెలో ఉన్న పిండి మళ్ళీ ఎదుగున్నది అక్కడ, ఆ బుడ్డిలో నీళ్ళ మళ్ళీ పెరుగున్నది అక్కడ. గ్లోరీ. ఎలా జరిగినది? పలకబడిన మాట పరిచర్య. ఇప్పుడు వధువు ఏ స్థితికి రావాలని యేసు కోరుతున్నాడు? ఎక్కడికి రావాలి ఇప్పుడు? ఆమె ఆత్మ, ఆమె మాట ఒకటే ఉండాలి అక్కడ. పరిశుద్ధాత్మ మాట్లాడితే ఎలాగైతే అక్కడ కలుగుడు కాక అంటే కలుగుతున్నదో, ఇప్పుడు ఆమె మాట్లాడితే కూడా కలుగుడు కాక అన్నప్పుడు అక్కడ కలగాలి. ఇప్పుడు పెళ్లి కుమార్తె ఏ స్థితికి రావాలో తెలుసా? పలుకబడిన మాట పరిచర్య దగ్గరికి రావాలా. డబ్బులు లేవు పాస్టర్ గారు, ఆర్థిక ఇబ్బందులు పాస్టర్ గారు, ఉద్యోగం లేదు పాస్టర్ గారు, నీ ఇల్లు కట్టుకోలేదు పాస్టర్ గారు, నీ స్థలాలు కొనలేదు పాస్టర్ గారు, నాకు ఇది లేదు పాస్టర్ గారు, నాకు అది లేదు పాస్టర్ గారు. ఎక్కడున్నావు? ఏ చోటున్నావు? అసలు నువ్వు ఎక్కడికి రావాలని దేవుడు కోరుతున్నాడు? నువ్వు పలుకబడిన మాట పరిచర్య దగ్గరికి రావాలా. నువ్వు పలికితే జరిగే స్థితికి రావాలా. నౌ ద బ్రైడ్, ఇప్పుడు వధువు ఎక్కడికి వస్తుందో తెలుసా? ఇప్పుడు ఆమె ఆత్మీయ స్థితి ఎక్కడికి వస్తుందో తెలుసా? నేను అందరి గురించి మాట్లాడతలేను, వధువు గురించి మాట్లాడతాను. ఇక్కడ వధువు ఎంతమంది ఉన్నారో నాకు తెలియదు, ఇక్కడ వధువు ఎవరో కూడా నాకు తెలియదు. ఓన్లీ నేను ఏం నమ్ముతానని అందరూ వధువు అంటాను, అది నా నమ్మకం. కానీ కాకపోవచ్చు. వాళ్ళు ఇప్పుడు ఏ స్థితికి వస్తారో తెలుసా? వాక్యం వాళ్ళు వింటా ఉంటే ఆ వాక్యం వాళ్ళ శరీరధార అవుతా ఉంటే ఏ స్థితికి వచ్చేస్తారో తెలుసా? ఇక వీళ్ళే పలకబడిన మాట ద్వారా
పలుకబడిన మాట ద్వారా ఆత్మయు పెళ్లి కుమార్తె స్వరం ఒకటైపోతుంది. ఇక పరిశుద్ధాత్మది మరియు పెళ్లి కుమార్తె స్వరం ఒకటైపోతుంది. పెళ్లి కుమారుంది, పెళ్లి కుమార్తె స్వరం ఒకటైపోతుంది. ప్రియ, ఆ పలుకబడిన మాట పరిచయం ద్వారా ఆమె కావలసిన దాన్ని పొందుకునే స్థితికి వస్తుంది. దానికి ప్రథమ ఫలముగా మన కాలంలో ఉన్న విలియం బ్రెన్హామ్. పంటలో ప్రథమ ఫలం ఆయననే, మొదటిగా పరిపక్వత చెందింది ఆయనే. మీకు గుర్తుందా ప్రథమ ఫలం యొక్క పండుగ గుర్తుందా? ప్రథమ ఫలం యొక్క పండుగలో ఏం చేస్తారు? ఆ పంట అంతట్లో ఏది ముందు, ఏ పర ముందు బంగారు రంగులోనికి మారుతుందో, సువర్ణ రంగులోనికి మారుతుందో, అంటే పరిపక్వతలోనికి వస్తుందో, ఆ పనను కోసి, ఇంకా మిగతా రాలేదు, అదొకటే వచ్చింది. ఎందుకంటే మిగతా అన్ని కూడా ఇప్పుడు ఆ స్థితికి వస్తాయి. ఇక ఆ పనను కోసి దాన్నే ప్రథమ ఫలం అంటారు. దాన్ని తీసుకొచ్చి యాజకుడికి ఇచ్చినప్పుడు యాజకుడు ఏం చేస్తాడు? దాన్ని, ఆ పంటను, ఆ పనను అల్లాడిస్తాడు. అవునంటారా? మొత్తం ఆ పంట పైన అల్లాడిస్తాడు. అంటే అన్ని గింజలు లేదా ఆ పంట అంతా కూడా ఇది మొదటిగా వచ్చిన ఈ యొక్క పరిపక్వతలోనికి వచ్చిన బంగారు రంగులోనికి మారిన ఆ పన వలె మిగతాయి కూడా రాబోతున్నాయి. ఓకేనా? మన కాలములో అలా అల్లాడించబడినది ఎవరు? ప్రథమ ఫలం ఎవరు? మొదటిగా పరిపక్వతలోనికి వచ్చిన కుమారుడు ఎవరు? పరిపక్వతలోనికి వచ్చిన కుమారుడు. సృష్టి యావత్తు ఎదురు చూస్తున్న కుమారులలో జ్యేష్ఠ కుమారుడు. పౌలు గారు ఏమన్నాడు? సృష్టి యావత్తు దేని కొరకు ఎదురు చూస్తుందట? దేవుని కుమారుల ప్రత్యక్షత కొరకు. దేవుని కుమారులు ఎప్పుడు బయలుపరచబడతారో ఎదురు చూస్తున్నారు. ఆ సృష్టిలో ప్రథమ ఫలముగా వచ్చిన దేవుని కుమారులో ప్రథమ ఫలముగా వచ్చిన మొదటి వాడు ఎవరు? మన కాలంలో నేను మాట్లాడుతుంది విలియం మ్యారియన్ బ్రెన్హామ్. గుర్తుందా ఉడతలు ఎలా సృష్టించబడ్డాయో? ఆయనకు ఆహారం ఎలా దొరికింది? 2 సార్లు 3 ఉడతలు, 2 times. ఎలా వచ్చింది అది? చూడండి, లేఖనాలు అర్థం కాని వాళ్ళు, దేవుని ప్రణాళిక అర్థం కాని వాళ్ళు, ఇదంతా ఎలా ఉంటుందంటే వాళ్ళకు ఒక స్టోరీ లాగా ఉంటుంది. ఉట్టి కథ ఇదంతా ఉట్టిదే. మాట పలికితే ఉడతలు సృజించబడు ఏంది, దాని ఆయన కాల్చుకొని తినడం ఏంది, అది వాళ్ళ కథ. కానీ అది మనకు జీవాధారం. ఎందుకో తెలుసా? మనకు కూడా ఒక స్థితికి రాబోతున్నది ఇప్పుడు, పలుకబడిన మాట పరిచర్య స్థితికి. ఆ స్థితికి వచ్చినప్పుడు మనకు ఆహారం ఎలా సమకూర్చుకుంటామో తెలుసా? చదివినాం కదా, క్రయ విక్రయాలు బంద్, కొనడాలు అమ్మడ, క్రయము విక్రయము అంటే తెలుసుగా మీకు? క్రయ విక్రయం అంటే ఏంటి చెప్పండి? అమ్మడము, అవి ఆగిపోతాయి. ఆ ముద్ర లేకుండా వాడు చేయలేడు. మరి ఆ ముద్ర వేసుకుంటే ఇస్తాడు, కానీ అది ముద్ర వేసుకుంటే ఏమవుతుంది? నరకం. ఎత్తపడ్డ మిస్ అయిపోయినట్టే. అవునా? సో అప్పుడు మనకు ఆహారం ఎట్లా? మన బిడ్డలకు ఆహారం ఎట్లా? మన ఇంట్లో ఉన్న వారికి ఆహారం ఎట్లా? అదేమి ఉడతల స్టోరీ, ఆ ఉడతల కథ ఉట్టి కథ కాదది. మన కాలములో ప్రథమ ఫలముగా వచ్చిన పరిపక్వతలోనికి వచ్చిన దేవుని కుమారుని కథ ఉట్టి కథ కాదది. ఎందుకంటే ఆ కథ దేని సూచిస్తానంటే మనల్ని సూచిస్తా ఉన్నది. అర్థమైన లామని చెప్పండి. ఇప్పుడు మనం ఏ స్థితికి రావాలని కోరుతున్నాడు ఆయన? ఇంకా ఉద్యోగాలు, చదువులు, ఇల్లులు, స్థలాలు ఇవేనా మనకు? అసలు ఇప్పుడు మనం ఏ స్థితికి రావాలో? మనం ఇప్పుడు
పలుకబడిన మాట పరిచర్య దగ్గరికి రావాలా, అంత విశ్వాసంలోనికి రావాలి. ఇప్పుడు మనం ఆ పరిచర్య దగ్గరికి మనం రావాలి. ఇప్పుడు వింటున్నారా నేను చెప్పింది? వధువుని ఇప్పుడు ఆయన కోరుతుంది అదే. ఇప్పుడు పెళ్లి కుమార్తె ఆయన ఏ స్థితికి తీసుకెళ్తున్నాడో ఆ స్థితికి, అంత విశ్వాసంలోకి తీసుకెళ్తున్నాడు. అంత విశ్వాసం ఆమెకి ఎలా వస్తుంది? వాక్యం బయలుపరచబడతా ఉన్న కొలది, వాక్యం విప్పబడుతున్న కొలది, వాక్యం తెరవబడుతున్న కొలది ఆ విశ్వాసం అనేది ఆమెకు వస్తూ ఉన్నది. ఇక్కడ ఏం జరుగుతుంది? వాట్ ఈస్ హ్యాపెనింగ్ హియర్? మన పరిచర్యలో ఏం జరుగుతూ ఉన్నది? సార్వత్రికంగా ఉన్న వధు పరిచర్యలో ఏం జరుగుతూ ఉన్నది? రోజు రోజు వాక్యం తెరవబడతా ఉన్నది. వాక్యం తెరవబడడం ఎందుకు జరుగుతూ ఉన్నది? ఎందుకంటే నువ్వు పలుకబడిన మాట యొక్క పరిచర్య దగ్గరికి రావాల్సిన విశ్వాసాన్ని పొందుకోవడానికి. ఎక్కడికి? పలుకబడిన మాట యొక్క పరిచర్యలోనికి రావడానికి, విశ్వాసంలోనికి. అంత విశ్వాసంలోనికి నువ్వు రావాలి అంటే నీకు ఏం కావాలో తెలుసా? వాక్యం తెరవబడాలి. వర్డ్ హ్యాస్ టు బి రివీల్డ్. వాక్యం నీకు బయలుపరచబడాలి. వాక్యం ఇంకా నీకు ఎక్కువ తెలియజేయబడాలి. అర్థమైందని చెప్పింది. ఆ వాక్యం తెరవబడుతూ ఉన్న కొలది నీ స్థానాన్ని అందులో నువ్వు గుర్తిస్తూ ఉంటావు. నువ్వు ఎవరువో నీకు అర్థమవుతూ ఉంటుంది. నువ్వెక్కడి నుండి వచ్చావు, ఇప్పుడు ఎందుకున్నావు, ఇక ముందు ఏం కాబోతున్నావో నీకు తెలియజేయబడతా ఉంటుంది. అర్థమైందా? అవునంటారా? నీ స్థానంలోనికి నువ్వు గుర్తించినప్పుడు, నీ స్థానం ఏమిటో నువ్వు గుర్తించినప్పుడు అప్పుడేం జరుగుతుందంటే పలుకబడిన మాట పరిచర్య ప్రారంభమవుతుంది. ప్రవక్త బ్రెన్హామ్ గారు ఆ రోజున షర్టు లేకుండా, తన యొక్క ఒంటిపైన షర్టు లేకుండా, తన ఇంటి ముందు పెరిగిన ఆ చెట్లను ఆయన ఒక పెద్ద కత్తెర తీసుకొని దాన్ని కట్ చేస్తూ ఉండగా ఆ గుబురులో, ఆ చెట్టు గుబురు లోపట తేనె తీగల తట్టె ఉన్నది అక్కడ. ఆ సంగతి ప్రవక్త గుర్తించక దానిలో ఆయన కత్తెర పెట్టాడు. వెంటనే ఏమైందంటే ఆ తేనె తీగలు ఒకసారి వెళ్ళి బయటకు వచ్చినాయి. వచ్చినాయా? తేనె తీగలు వెంటనే బయటకు వచ్చినప్పుడు ఒంటిపైన అసలే షర్ట్ కూడా లేదు. కానీ ప్రవక్త వాటితో మాట్లాడడం మొదలుపెట్టాడు. ఓ తేనె తీగలారా, మీకు నేను హాని చేయాలని ఉద్దేశించి ఈ కత్తెర నేను అక్కడ పెట్టలేదు. మీరు ఇక్కడ ఉన్న సంగతి నాకు తెలియదు. తిరిగి మీ గూటిలో మీరు వెళ్ళిపోండి అని అన్నాడు. అవి ఆయనను దేవుని కుమారుడిగా గుర్తించి, ఎందుకంటే సృష్టి దేని కొరకు ఎదురు చూస్తూ ఉన్నది? దేవుని కుమారుల ప్రత్యక్షత కొరకు, దేవుని కుమారుల ఒక బయలుపాటు కొరకు. ఎందుకంటే ఈ భూమిని సృజించినాక దేవుడు ఎవరి చేతికి అప్పచెప్పాడు? ఈ భూమిని దేవుని కుమారుడికి అప్పచెప్పాడు. ఆదాము అనే దేవుని కుమారుడికి అప్పచెప్పాడు. ఈ భూమిని నువ్వు ఏలుగాక అన్నాడు. ఆకాశ పక్షులను, భూ జంతువులను, భూమిపైన ప్రాకు జీవులను, సముద్ర చేపలను నువ్వు ఏలుగాక అన్నాడు. ఏలికగా పెట్టాడు దేవుడు. అవునా? ఇప్పుడు ఆ కుమారుల కొరికే ఎవరు ఎదురు చూస్తున్నారు? అందులో మొదటిగా పరిపక్వత చెందినవాడు, మన కాలంలో మొదటిగా పరిపక్వత చెందినవాడు, ప్రథమ ఫలం ఎవరంటే విలియం బ్రెన్హామ్. ఆయన మాట తేనెటీగలకు అర్థమైంది. లేసిన తేనెటీగలు మళ్ళీ తిరిగి గూటిలోనికి వెళ్ళిపోయినాయి. ఆ రోజున ఆయన వేటాడడానికి వెళ్ళినప్పుడు అక్కడ చుట్టూ కంచె వేయబడి ఉన్నది. కానీ ఆ కంచె ఎందుకు వేయబడిందో ఆయనకు తెలియదు. అది ఎవరితో ప్రైవేట్ వాళ్ళది కావచ్చు అనుకున్నాడు. ఎవరితో ప్రైవేట్ వాళ్ళు వేసుకున్నారు అనుకొని తన రైఫిల్ని అక్కడ పక్కకు పెట్టేసి ఆ కంచెను దాటుకొని చాలా దూరం నడుచుకుంటూ వెళ్ళేసరికి అప్పుడు వస్తున్నది ఒక అడవి దున్నపోతు. అప్పటికి అది అనేకులను చంపున్నది. అందుకే గవర్నమెంట్ వారు దాని చుట్టూ కంచె వేసి పెట్టారు.
మరొక బోర్డు కూడా తగిలించారు, కానీ ఆ బోర్డు ప్రవక్త చూడలేదు. ఈ కంచెను దాటి ఎవరు వెళ్ళవద్దు, ఎందుకంటే ఒక అడవి దున్నపో